త్వరగా కొన్ని సంగతులు విందాం. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు. ఏసావు యాకోబునకు అన్నకాడ. అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి. పాడైన మన స్థలములను మరలా కట్టుకుందుము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకున్నను నేను వాటిని కిందకు పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరు అందరూ. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. వాక్యాలు చదివే అలవాటు ఉంది కనుక గొక్క తెలుపకుండా మాట్లాడుకుంటున్నాం. తిరగేసి ప్రశ్నించుకుందాం, సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. మనకేమన్నా అర్థమైందా? మనకేం అర్థం. క్రిస్టియానిటీలో ముఖ్యంగా మన జనరేషన్లో క్రిస్టియన్ టెర్మినాలజీలో ఉన్న వర్డ్స్ మనకి అలవాటైపోయి, అంటే క్రైస్తవ పదాలు మనకు అలవాటైపోయి. బైబిలు, రక్షణ, బాప్టిజము, ఈ పదాలు మనకు అలవాటైపోయింది. వాక్యము, దేవుడు, విశ్వాసము, ఇవి మనకు అలవాటయ్యాయి తప్ప వాటి డెప్త్ మనకు తెలియదు. అందుకే టెర్మినాలజీ తెలుసు కానీ కంటెంట్ మిస్ అయిపోయింది. తెలుగు అక్షరాలు తెలుసు కనుక టకా చదువుతున్నా కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏమైనా అర్థమైందంటే మాటలు లేకుండా ఒప్పుకుందాం, మనకు చాలా విషయాలు అర్థమవుతుంది. మనం ఎలా ఉంటామంటే ఆచారంగా చదువుతాం. మనం ఎలా ఉంటామంటే చదవకపోతే బాగోదని చదువుతాం. మనం ఎలా ఉంటామంటే గమనించండి, కేవలం క్యాలెండర్ల మీద, వాగ్దానం కార్డుల మీద వాక్యాలు చదువుకోవడానికి అలవాటు పడిపోయాయి. ఎవ్రీడే ప్రతిరోజు బైబిల్ చదువుకునే విశ్వాసులు ఎక్కడున్నారండి? ఒకప్పుడు ఉండేవి క్రైస్తవ కుటుంబాలు. సంధ్యవేళ అయ్యేసరికి చక్కగా కుటుంబ ప్రార్థన పెట్టుకుని, చిన్న దీపం పెట్టుకుని, ఒక పాట, ఒక వాక్య పఠనం, కుటుంబ సమేతంగా 2 బిడ్డలున్న భార్య భర్త అందరూ కలిసి ఒక చక్కటి ప్రార్థన పెట్టుకుని అప్పుడు భోజనానికి వెళ్ళేవారు. ప్రతిరోజు ఏదో ఒక అధ్యాయం కుటుంబ సమేతంగా జరిగేది. గృహ కూడికలు జరిగేవి. ఈరోజు గృహ కూడికలు ఉన్నాయా? టీవీలు ఎక్కువైపోయాయి, సీరియల్ ఎక్కువైపోయాయి. అందుకే ఎప్పుడో మానేసాం బైబిల్ చదవడం, కుటుంబాలుగా చదవడం మానేసాం, వ్యక్తిగతంగా చదవడం మానేసాం, అలవాటు పడిపోయాం. చాలా ప్రదేశాల్లో చెప్తున్నాను, మీకు కూడా ఉదాహరణ చెప్తాను వినండి. సీజనల్గా బైబిల్ చదవడం మొదలెట్టాం, కార్డుల మీద బైబిల్ చదవడం మొదలెట్టాం. శిలక జ్యోతిష్యం తెలుసు కదండి. శిలక జ్యోతిష్యం చెప్పేవాడు 4-5 కార్డులు పెట్టుకుని వచ్చి వాడు బయటికి శిలకని తీసి చీపెడతాడు. సీరియస్గా శిలక రెక్కలు ఇరిసేస్తే అది బయటకు వచ్చి అదో కార్డు ఇలా ముక్కుతో కలిసి మనకి ఇస్తే దాని కార్డులో నుంచి ఆ బొమ్మను చూసి మన ఫ్యూచర్ చెప్పేస్తాడు. ఆడికి తినలేదు, మనకు తినలేదు. ఆడు చెప్పేస్తుంటాడు ఫ్యూచర్, ఆ శిలకే తినలేదు, అది వచ్చి చెప్పేస్తుంటే మనకు సీరియస్గా చెప్పేస్తున్నాడు, ఫీల్ అయిపోతాం. ఇది బయట వాళ్ళు నమ్ముతారు, బయట వాళ్ళ విషయాలు. గమ్మత్తాడు చెప్పిన ఆ చిలక ఒక కార్డు తీసి ఇది నా ఫ్యూచర్ అని నీకు నాకు ఎలా చెప్తుందో, మన క్రైస్తవ శిలకలు అన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పిన? 31st వస్తాయి. ఎక్కడికి? కార్డులు తీసుకోవడానికి. ఆ 31st వచ్చి కార్డులు ఏరుకుంటాయి.
చక్కగా ఏరుకుని ఆ కార్డు అంతా సంవత్సరం అంతా చూసుకుని మురిసిపోతాయి. దేవుడు నాకు కార్డు ఇచ్చాడు, లైసెన్స్ ఇచ్చాడు, కార్డు ఇచ్చాడు. నేను వాగ్దానం కార్డులు తీసుకోవద్దని చెప్పట్లేదండి, అక్కడితో ఆగిపోవద్దని చెప్తాను. తీసుకో కార్డు. ఆ కార్డులో ఏముందో ఇంటికి వెళ్ళు, ఎక్కడ ఏ అధ్యాయంలో ఉందో, ఏ పుస్తకం ఉందో, ఎందుకు రాశాడో, ఎవరు కూర్చి రాశారో, ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వాక్యం చదువుతున్నా నేను. ఆ వచనంలోంచి నేను ఏం అర్థం చేసుకోవాలి, ఈ వాక్యంలోంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఇవేమి సందర్భానుసారంగా నువ్వు వాక్యం చదవకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బైబిల్ పట్టుకున్నది కేవలం స్కూల్ పిల్లలు టెక్స్ట్ బుక్లు పట్టుకున్నాం అంతే. బైబిల్ చదవకపోతే మన భక్తి అర్థవంతంగా ఉండదు. బైబిల్ని అర్థం చేసుకోకపోతే మన ఆరాధనలు కూడా అర్థవంతంగా ఉండవు. ఆచార సాంప్రదాయం వెళ్ళిపోతాం. చాలామంది వర్షిప్ మంచిదే, వర్షిప్ చేయండి, ఆరాధన చేయండి. కానీ ఆ వర్షిప్ పేరుతో చేసే ఇష్టం లేని పని ఏంటో తెలుసా? ఆ వర్షిప్ టైంలో వాళ్ళు నిలబడి కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి వర్షిప్ చేస్తారు. ఇది ఎవరి కాలండి? బోర్డు వర్షిప్. దేవుడు అంటాడు, ఎవరి కాలని వర్షిప్? నువ్వు హానర్ చేయనప్పుడు, గ్రంథాన్ని గౌరవించినప్పుడు, అందులో ఏముందో నీకు తెలియనప్పుడు నీ కాళ్ళ దగ్గర బైబిల్ పడేసి నువ్వు పైకి లేసి వర్షిప్ గొప్పగా చేస్తున్నావంటే దేవుడు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టు. గౌరవించాలి, చదువుకోవాలి. మన దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి మాట్లాడదు. అందుకే చదవాలి. ఎప్పుడో 31st ఒక కార్డు తీసుకుని ఇది నాకు సంబంధించింది అనుకుంటే అమాయకత్వం. ఒక ఉదాహరణ చెప్తాను. 31st కార్డులు ఇచ్చినప్పుడు ఎంత బిజీగా ఉంటుందని చర్చ్. పండగ భక్తులు అందరూ అప్పుడు వస్తారు. బడాకాన ఉంటుంది కండి ఆ రోజు వస్తారు. చుట్టం పట్టం కక్క ముక్క డొక్క అన్నీ తినడానికో మరి ఏటో నాకు అర్థమవుతుంది. కానీ లేదు ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలు దేవుడు మమ్మల్ని భరించాడు, ఇంక ఈ సంవత్సరం కూడా భరించి ప్రభు అని చెప్పడానికో మరి ఏటో ఒక్కసారి ముఖం చూపిస్తే బాగుదని ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చినట్టు వస్తారండి 31st. ఈ ఏడాది అంతా కనబడరు, అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు మరి పాస్టర్ గారికి ఎప్పుడు రాని మొఖాలు వస్తాయి, వాళ్ళని కూలి చేయాలి. పాత మొఖాలు ఉంటాయి, వాళ్ళని కూలి చేయాలి. ఇంత ప్రాజెక్ట్ ఉంటుంది. ఇన్ని ప్రాజెక్టుల మధ్య ఆయనకి చాలా విషయాలు ఉంటాయి. అందులో కొన్ని విషయాలు ఏంటంటే కార్డులు ఇస్తారు. ఈ కార్డులు ఇస్తున్నప్పుడు పాస్టర్కి ఎన్ని బిజీలు ఉంటాయండి? ఆయనే ఫుడ్ అరేంజ్ చేసుకోవాలి, ఎంతమంది వస్తున్నారు చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఈ లోపల పాస్టర్ గారికి కొన్ని కార్డ్స్ విడదీశాడు అనమాట. ఆడవారి కార్డులు, మగవారి కార్డ్స్ విడదీశాడు. పనులు బిజీగా ఉండి, సంఘంలో కొంచెం యాక్టివ్గా ఉండే కుర్రోళ్ళు ఉంటారు కదండి, ఆ కుర్రగోడికి ఒకటికి అప్పగించాడు. ఇటు కుదిరలేని కుర్రోడు, కంగారోడు. జాగ్రత్తలు, ఈ కార్డులు మళ్ళీ నాకు సాయంత్రం వచ్చాక ఇవ్వు, మళ్ళీ వీళ్ళందరికీ పంచాలి జాగ్రత్తలు అని చెప్తే కంగారుడు ఏం చేశాడంటే కలిపేశాడు ఈ ఆడోళ్ళ కార్డులు మగోళ్ళ కార్డులు కలిపి. ఈ మొక్క పాస్టర్ గారు చెప్పాలి కదండి, సి అంటారని చెప్పలేదు. సైలెంట్గా తెచ్చి సాయంత్రం ఇచ్చేస్తే ఏమైంది పాస్టర్ గారు తెలియదు. పాస్టర్ గారు సీరియస్గా పనిచేశారు. పనిచేస్తూ కూడా కార్డు వచ్చింది. ఆ కార్డులో ఏదో ఉంది, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతాడు. ఆడవుతాడా అన్ని జ్యోతిష్గా చెప్పండి. వచ్చే ఏడాదికి ఆడు గర్భవతి చస్తాడు, ఆడవుతాడా? నేను అడుగుతాను. ఇప్పుడు ఆ కార్డు తీసుకున్నాడు, ఆడు టెక్స్ట్, ఆ వ్యక్తికి టెక్స్ట్ తెలియాలి కదండి. ఎక్కడున్నది ఆ వాక్యం? ఎక్కడుంది? శారమ్మ దగ్గర ఉంది. శారమ్మకి చెప్పాడు. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, వచ్చే ఏడాదికి మగబిడ్డ పుడతాను. ఆ పాస్టర్ గారు ఏ ఉద్దేశంతో కార్డు తీసుకుంటారంటే ఎవరికో కొత్తగా పెళ్ళైన వారికి కొంచెం దేవుని వాక్యంతో భరోసా ఇవ్వడానికి తీసుండాలి. కానీ ఇది తిప్పేసరికి ఏమవుద్దండి? అందుకే ఒక వాక్యం చదువుతున్నప్పుడు అది ఎందుకు రాయబడింది, అది ఎవరి కొరకు రాయబడింది? ఆ క్యాలెండర్లో ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేని కొరకు రాయబడింది? క్యాలెండర్లో కూడా అన్ని ఇన్కమింగ్ వచనాలు ఉంటాయి, అవుట్ గోయింగ్ వచనాలు ఉండవు. అన్నీ కలిసి వచ్చే వచనాలే. నన్ను అడిగితే కొన్ని సీరియస్ వచనాలు కూడా వేయాలండి క్యాలెండర్లో. మార్చిలో అలాగేలా తిరిగామంటే దేవుడు అంటే నట్టిరిసేతను వచనాలు కూడా రాయాలంటే. జనవరిలో మళ్ళీ దేవుడిని దీవించి బలపరిచి ఒక చక్కటి ఆయుష్కాలను ఇచ్చాడు, సమయమును సద్వినియోగం చేసుకొని ఇలాంటి వచనాలు వేయాలండి. మనం అలా వేయం. నీ పిండి పిసుకు తొట్టియు చెప్పండి, నీ బుడ్లో నూనెయు, బుడ్డు ఎండిపోవాలి, తొట్టి ఎండిపోవాలి, అప్పుడు కానీ ఇటు దేవుడి దగ్గర రాడండి. అందుకని నీకు వచనాలు చదవండి, వాక్యాలు చదవండి. ఇన్కమింగ్ వచనాలు ఉన్నాయి, అవుట్ గోయింగ్ వచనాలు ఉన్నాయి, త్యాగపూరితమైన ఉన్నాయి. ఇవన్నీ చదవాలి. ఇవి సందర్భానుసారంగా చదవకపోతే మన జీవితానికి దేవుని వాక్యం దీవెనకరంగా ఉంటుంది. సదస్సు పెట్టారు, సరిగేడుకు వచ్చేసరికి బోర్డు చూసాం, ఇది యవనస్తుల సదస్సు. యవనస్తుల సదస్సులు ఇండోర్లో జరిగితే ఫేస్ టు ఫేస్. ఇప్పుడు యవనస్తులే లేరు చెప్పండి. పెద్దమ్మలు ఉన్నారు, పెదనాలు ఉన్నారు, తాతీలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పాలి కదండి, కేవలం మీకోసం మాట్లాడితే. అందుకే వాళ్ళకి, మీకు, మాకు, మనందరికి ఉపయోగపడేలా ఈ సందర్భంలోకి వెళదాం. ఇది యవనస్తుల కూడికే, యవనస్తులకును యవనస్తులను కలిగిన తల్లిదండ్రులకు. చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు ఇక్కడ. మలాకి అనే ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమ చూపితిని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అసలు మలాకి అంటే ఒక మంచి అర్థం ఉంది. మలాకి అంటే మెసెంజర్ అన్న. చాలామంది మగపిల్లల పేర్లు పెట్టమని అడుగుతారు. ఆ పేర్లు పెట్టమన్నప్పుడు నేను రెగ్యులర్గా పెట్టే పేరు ఏంటి చెప్తున్నా? హెవెన్ మలాకి అని పెడతాను. హెవెన్ మలాకి అంటే పరలోకపు వర్తమానికుడు, మెసెంజర్. అందుకే ఆ పేరుకు తగ్గట్టే యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే పరలోకపు వర్తమానికుడు మలాకి. ఎప్పుడు జరుగుతుంది ఇది? క్రీస్తు పూర్వం 432 నుండి 333 మధ్యస్థంలో జరుగుతున్న కొన్ని విషయాలు తెర మీద తీసుకొచ్చాడు మలాకి. మరో మాట చెప్పాలంటే ఇక దేవుడు పూర్తిగా ఇశ్రాయేలుతో మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయిన చివరి పలుకులు అన్నమాట మలాకి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా రాజుల ద్వారా దేవుడు ఉండాలనుకున్నాడు, ఆ రాజులు నిలబడలేకపోయాడు. అంతకుముందు జడ్జెస్, న్యాయాధిపతుల ద్వారా దేవుడు వాళ్ళతో మమేకం అవ్వాలనుకున్నాడు, జడ్జెస్ కూడా నిలబడలేకపోయాడు. ఈయన ఉంటాడు అనుకుంటే ఒక్కరుండలేదు. వాళ్ళ పరిస్థితులను బట్టి చాలా దేవుడు కూలిపోయాడు. అందుకే దేవుడు డిసైడ్ అయ్యాడు, ఇక మాట్లాడకూడదు. మలాకీతో ఇక చివరి కామెంట్స్ అనమాట. చివరిగా ఇక మలాకీతో మాట్లాడుతున్నాడు, ఇది చివరిగా. అందుకే మలాకీకి మత్తయికి బైబిల్ పండితులు కాలాన్ని విడదీశారు. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 400. అంటే ఈ మాటలు చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? పాత నిబంధనకి కొత్త నిబంధనకి. అంటే పాత నిబంధన పుస్తకానికి చివరి పుస్తకం మలాకీ అయితే, ఈ చివరి పుస్తకం చివరిగా మాట్లాడి 400 సంవత్సరాలు నిశ్శబ్దం అయిపోయాయి. ఇంకా మాట్లాడకూడదు అనుకోవడం. మళ్ళీ దేవుడు ఈ ప్రపంచంతో మాట్లాడడానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుని ఏ మనుషుడిని కాదు, తన సుతుడిని, దైవాన్ని ఇలలోనికి సశరీరుడిగా పంపి దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడు. అదే మత్తయి సువార్త. కాబట్టి ఈ పట్టికలన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి? దేవుడు వాళ్ళతో మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయాడు. ఇక చివరిగా మాట్లాడండి. అలాంటి స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఎన్ని విషయాల్లో, చాలా విషయాలు పొరపాట్లు చేస్తున్నారు. వివాహం విషయంలో దేవుని దుఃఖింపజేశారు, అర్పణ ఇవ్వడంలో దేవునికి దుఃఖింపజేశారు, హీనమైన పనులు చేయడంలో దేవుని దుఃఖింపజేశారు, యాజకులు ధర్మశాస్త్రాన్ని వక్రీకరించడంలో దేవుని దుఃఖింపజేశారు, ప్రజలు వివాహ నిబంధన చాలా ఈజీగా కట్ చేసేశారు. ఇలాంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి. బాధాకరమైన ఒక మాట ఉంది బైబిల్లో. మీరు ఇందులోనే మలాకీ పుస్తకంలో ఒక మాట ఉంటుంది, దేవుణ్ణి ఆయాస పెట్టారంట. ఇశ్రాయేలు ఎంత బాధ పెట్టారు, ఇశ్రాయేలు ఎంత బాధ గురి చేశారు. అలాంటి టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతారు? 2వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితే అందరూ వాళ్ళు అంత బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. సేమ్ మనకు మించిన వాళ్ళండి, మనలాంటి వాళ్ళనండి. ఇశ్రాయేలు అనుభవించాల్సిన అన్ని అనుభవించేసి ఏమంటారు తెలుసా? మాకేం చేస్తావు ప్రభు అంటారు. బతుకున్న జాలదానికి చేయడానికి మాకేం చేసావు ప్రభు అంటే వీళ్ళు అడుగుతున్నారు. అడగాల్సిన వాళ్ళకి అసలు రైట్స్ లేవండి ఆ ప్రశ్న అడగడా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే వాళ్ళు ఎంత భయం లేకుండా నువ్వు మమ్మల్ని ఏ విషయం ముందు ప్రేమించావు? ప్రూఫ్ అడుగుతున్నారు, ఎవిడెన్స్ అడుగుతున్నారు. అరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమించకుండా అక్కడే ఇశ్రాయేలు జనాంగాన్ని మీద అక్కడే వదిలేస్తే ఐగుప్తిలో ఉల్లిపాయ కూరలు కూడా దొరకకుండా చచ్చిపోదురు మీరు అందరూ. ఆ ఎర్ర సముద్రం పాయలేకపోతే ఏమైపోదురు? మీ పితరులు అక్కడే పుట్టి ఊడిగం చేశారు, మీ పిల్లలు అక్కడే పుట్టి బానిసరకంలో ఆ ఫరోగాడికి ఊడిగం చేశారు. అలాంటిది మీ బానిస బతుకులకు ఒక స్వేచ్ఛనిచ్చి, దేశమిచ్చి, రాజ్యాంగం ఇచ్చి, మోసైన నాయకులు నిలబెట్టి ఇంత స్వతంత్ర దేశాన్ని మీకు ఇస్తే తిరగేసి స్థిరపడి ఏమంటున్నారు తెలుసా? నువ్వు మాకు ఏం చేసావు అని అడుగుతున్నా. ఈ మాట ఎర్ర సముద్రం ముందనాల్సిందండి వీళ్ళందరూ. తెలుగులో శాంతం తెప్పదా, అదే నది దాటాక తెప్ప, ఏరు దాటాక తెప్ప తగలేడు. అలాంటి వాళ్ళండి. మొత్తం అన్ని అనుభవించిన తర్వాత ఏం చేసావు, మాకేం చేసావు అని అడుగుతున్నారు. జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? పని అయ్యేంత వరకే ఆ పని అయ్యేంత వరకు ఆ ఇశ్రాయేలు దేవునికి కాముగా ఉన్నారు. ఇప్పుడు స్థిరపడిపోయి దేవుడి మీద తిరగబడుతున్నారు. వాళ్ళ క్వశ్చన్ అడిగారు, ఏ విషయం మందు మమ్మల్ని ప్రేమించావు? ఏ విషయం మందు మమ్మల్ని ప్రేమించావు అంటే దేవుడు అంటున్నాడు, మీ నాన్న ప్రేమించాను అన్నాడు. ఏంటండి? మీ నాన్న ప్రేమించాను. వీళ్ళ నాన్న ఎవరండి? ఇశ్రాయేలుకి తండ్రి ఎవరండి? ఇశ్రాయేలుకి తండ్రి ఎవరు? యాకోబు గారు. అసలు ఇశ్రాయేల్ అనే పేరు ఎవరిదండి? యాకోబు గారిది. ఇప్పుడు అడుగుతున్నారు ఇశ్రాయేలు జనాంగం, ఆ దేశం అడుగుతుంది, నువ్వు మమ్మల్ని ఏ విషయం మందు ప్రేమించావంటే
మీ అయ్యని ప్రేమించాను రా అన్న. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈయన చెబుతున్న సమాధానానికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందా? మీకు ఇంకా అర్థం కావాలంటే క్వశ్చన్ రేజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మా వైఫే ఉంది. మా వైఫ్ వచ్చి ఈ మధ్య మీరు నన్ను సరిగా ప్రేమించట్లేదు అందనుకోండి. అన్నప్పుడు నేను ఏం చెప్పాలంటే నేను లవ్ చేస్తున్నాను అనకుండా మీ నాన్న ప్రేమింటున్నాను అంటే ఏమంటుందండి? మా ఆయనకి ఇది అయిపోయింది అనుకుంటుంది అనుకోదు. మా నాన్న ప్రేమించడం ఏంటి? నేను ఏమడుగుతున్నాను, ఈ మధ్య నువ్వు నన్ను ప్రేమించట్లేదు అన్నప్పుడు నేను ఆన్సర్ ఏం చెప్పాలి? నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి. అలా చెప్పకుండా ఇక్కడ ఏ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. మీ అయ్యను ప్రేమించాను అంటున్నాడు, మీ నాన్న మీ పితరుని ప్రేమించాను అంటున్నాడు. మన మధ్య ఈ మాటలకి పొంతనా, మన మధ్య ఈ మాటలకి అర్థం లేకపోవచ్చేమో కానీ దేవుడి మాటలకు అర్థాలు ఉన్నాయి. మీ నాన్నే లేకపోతే ఈరోజు మీరు లేరు. మీ నాన్నే లేకపోతే మీ పిల్లలు, అసలు మీ నాన్నే లేకపోతే ఇజ్రాయేల్ జాతే లేదు. నువ్వు పుట్టక ముందే, శుక్రకణంగా ఉద్భవించక ముందే ఇజ్రాయేల్ జనాంగమా, దేశమా, మీ అయ్య దగ్గర నుంచి మిమ్మల్ని ప్రేమించాను. మన్నానిచ్చాను, ఎర్ర సముద్రం పాయలు చేశాను, గెడ్డ రెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకున్నట్టు ఎంత సులభంగా మిమ్మల్ని ఫ్లైట్లో ల్యాండింగ్ ఇచ్చినట్టు ఇచ్చాను. ఒక యుద్ధం లేదు, ఒక రక్తం లేదు, ఏమీ లేకుండా పాట పాడుకుని పండగ చేసుకుంటే రాత్రికి రాత్రే ఐగుప్తి దేశం మీద మీకు విజయం ఇచ్చాను. నేను ఇన్ని చేసి ఇంత చేస్తే మాకు ఏం చేసావు అంటున్నారంటే మీ నాన్న దగ్గర నుంచి ప్రణాళిక లేదు. ఇంకో మాట చెప్పిన, మీ నాన్న దగ్గర నుంచి ప్రణాళిక లేదు. మీ పితరుడైన అబ్రహాము దగ్గర నుంచి మాట. ఏ విషయం మంది మనం ప్రేమించావంటే మరో మాట అడుగుతున్నాడు. అంటే యాకోబుని ప్రేమించడం ఏంటి అంటే, యాకోబుని ప్రేమించకపోతే ఈరోజు ఇజ్రాయేల్ దేశం లేదా? లేదు. యాకోబుని ప్రేమించడమే కాదు, ఈ మాట నేను అడుగు ముందుకేసి అడుగుతున్నాను. యాకోబు విషయాలు, కొన్ని విషయాలు దేవుడు ఓర్చుకున్నాడు, భరించాడు. మీ నాన్న సరిచేసి ఒక లైన్లో పెట్టడానికి నేను భరించాను, ప్రేమించాను. ఆ రోజు నుంచి మీకు ప్రణాళిక లేసాను. ఇంతకు ఏమైంది? వీళ్ళ గొడవ ఏంటి? యాకోబు గొడవ ఏంటి? ఆసావు గొడవ ఏంటి? వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇంకా మనకి విషయం పరిధి మనం విస్తరించి మాట్లాడడానికి ఒకసారి రోమపత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. 12, 13 వచనాలు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 12, 13 వచనాలు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాని చిన్నవానికి దాసుడగునని ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. ఆగుదాం ఒకసారి, టెక్స్ట్ మీకు తెలియాలి. రెబెక్కమ్మ దగ్గర గర్భవతి ఉన్నారు. రెబెక్కమ్మ గర్భవతి ఉంది, 2 పిల్లలు, అంటే ట్విన్స్ గర్భంలో. అందులో ఒకరెవరు? మన హీరో యాకోబు గారు. రెండో ఆయన ఎవరు? యాసావు గారు. వీళ్ళిద్దరూ గర్భంలో ఉన్నప్పుడు విచిత్రమైన మాట, అంటే ఒక మాటలో చెప్పాలంటే పారాడాక్స్ అంటారు దాన్ని, అంటే విరుద్ధంగా అనిపించే ఒక మాట అక్కడ ఉంది. థియలాజికల్గా కొంతసేపు మనిషిని అలా నిలబెట్టే ఒక మాట ఉంది. అక్కడ ఏం మాట రాస్తున్నాడు చూడండి. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందు ఒక మాట అన్నాడట, చిన్నోడే నాకు ఇష్టమైన వాడు. పెద్దవాడిని ద్వేషిస్తున్నాను, చిన్నోడిని ప్రేమిస్తున్నాను. ఇదిగో పెద్దవాడి కొరకు ఎలా చెబుతున్నాను, చిన్నవాడిని ప్రేమిస్తున్నాను, చిన్నోడిని ప్రేమిస్తున్నాను, పెద్దవాడిని ద్వేషిస్తున్నాను. అడుగుతున్నానండి, పుట్టిన తర్వాత మేలో కీడో చేస్తే, ఆ పుట్టిన తర్వాత మేలు కీడులు జరిగిన తర్వాత రే నువ్వు బాగాలేదురా, నేను ప్రేమించట్లేదు, నువ్వు బాగున్నావరా, నేను ప్రేమిస్తున్నాను అప్పుడంటే బాగుండండి. ఇంకా ఏమీ పుట్టకముందే వీడిని నేను ప్రేమిస్తున్నాను, వీడిని నేను ద్వేషిస్తున్నానంటే ఇది పక్షపాతం అవదండి. ఇది ఎలా ఉందో తెలుసా? అంటే దేవుడు ముందే ఒకరిని ప్రేమించాడు, ముందే కొంతమంది నిర్ణయం చేసుకోవడం, ముందే దేవుడు కొంతమందిని లెక్కలో ఏర్పాటు చేసుకోవడం. అంటే ఇంకంతా దేవుడు ముందే అనేసుకుంటే అడుగుతున్నాను, ఈ తీర్పులేంటి, ఈ క్రియలేంటి, ఈ బైబిల్ ఏంటి, ఈ ఆజ్ఞలేంటి? ఆల్రెడీ పరలోకానికి నిర్ణయింపబడిపోయిన వారు ఉంటే ఇక సువార్తకుడికి దేనికండి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? థియలాజికల్గా చాలా పెద్ద ఫైట్ అది.
అంటే ముందే దేవుడి కంటే ఆయన ముందే నిర్ణయించి ఇంకా పుట్టలేదు, మేలుకీళ్ళు ఏమి జరిగించలేదు, అప్పుడే యాకోబుని ప్రేమించడం ఏంటి? ఇలాంటి చిక్కుముడులన్నీ వాళ్ళు అనుకున్నాయి. ఇంత చిక్కుముడులు వెనకాల మీ నాన్న ప్రేమించాను. ఏంటి ఈ చిక్కుముడు, ఏంటి ఇబ్బందులు, ఏంటి ఈ సమస్యలు, ఏంటి అసలు వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మలాకి కాలంలో మలాకి ఇశ్రాయేలుతో పోయి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళ భయం లేని ప్రశ్న, ఏ విషయం మందు మమ్మల్ని ప్రేమించాడు ఎందుకు అడుగుతున్నారు? ఏం జరిగింది, ఏంటి ఈ సంగతి ఏంటో మనకు తెలియాలంటే వీళ్ళ ఆరిజన్ ఏంటో మనకు తెలియాలి, వీళ్ళ మూలాలు ఏంటో మనకు తెలియాలి, అసలు ఆ పుట్టే టైమింగ్స్లో ఏం జరిగిందో మనకు తెలియాలి. ఆ పిల్లల దశలో వాళ్ళని పట్టుకుంటే విషయం ఇట్టే మనకు అర్థం. చూద్దాం ఒకసారి ఆది కాండము. చాలా జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిస్తాను. ఆది కాండము 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం 27 వచ్చింది చూడండి. ఆది కాండం 25వ అధ్యాయం 27 వచ్చింది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఒకరు చదవండి. గుడారముల్లో నివసించుచుండెను. ఎవరట? ఆ చిన్నవారు. అంటే ఇద్దరు చిన్నోళ్ళే. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు ఏటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించిన. ఆ ఒక్క వచనం ఏం చెప్తుందండి? వాళ్ళ కోరికలు ఏంటో చెప్తుంది, వాళ్ళ డిజైర్స్ కోరికలు ఏంటో చెప్తుంది, వాళ్ళ టార్గెట్స్ ఏంటో చెప్తుంది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో చెప్తుంది, ప్రవర్తన అంటే ఏంటి. ఏం ఎంపిక చేయబడ్డారట? ఒకరేమో అరణ్యవాసి, మరొకరు గుడారం వాసి. అంటే అరణ్యవాసి అంటే యాటాడుట యందు యాసవ ఎలా ఉన్నాడట? నేర్పరి. అంత నేర్పడా? ఎస్. ఈ జనరేషన్లో యాసవ లేడు, కానీ ఒలింపిక్ గేమ్స్ షూటింగ్ వెళ్తానంటే మొత్తం స్వర్ణ పథకాలని ఎవరికొస్తో తెలుసా? యాసవ. టార్గెట్ మిస్ అవుదట. అరణ్యంలోకి వెళ్ళి టార్గెట్ కొట్టాలంటే మాటలా జింకలు నేటాడే వాళ్ళని, జింకలు నేటాడే వాళ్ళని, జీవులు నేటాడే వాళ్ళని చూడండి. టార్గెట్ కొట్టాలంటే ఎంత కష్టమో. తెలంగాణ అడుగుతున్నాను, మనకు తెలంగాణ రాదు, ఏదైనా టార్గెట్ కొట్టగలమా? బెస్ట్ షూటర్ అవార్డు ఇవ్వచ్చండి యాసవ్కి. బెస్ట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే పని ఎరిగిన కుర్రోడు, ఇంటికి ఏదో ఒక ఉపయోగకరమైన కుర్రోడు. యాసవు కాస్త పనిలో ఉన్నవాడి కాదు, ధైర్యవంతుడు. అరణ్యంలో ఏటకెళ్ళాలంటే మాటలా పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి, పదులు ఉంటాయి. అక్కడికి పోయి టార్గెట్ ఖచ్చితంగా తెస్తున్నాడంటే ఆయన నిపుణత ఎంత ఉందో మీరు చూడండి. నేను అడుగుతున్నాను, షూటింగ్లు మనకు తెలుసా? తీర్థాల్లో సంబరాల్లో బుడగలాడతారు ఎదురుగా. ఎక్కడ ఉంటుందండి అది? ఎక్కడ ఉంటుంది? 4 బుడగలు, దానికి కొట్టడానికి 70 బుల్లెట్లు వాడతాం, ఒక్క బుడగ వేయాలి. అది మన షూటింగ్ని అడుగుతున్నాను. షూటింగ్ చేయడం మళ్ళీ ఫైర్ చేయడం చాలా కష్టం. డిపార్ట్మెంట్లో ఉన్నవాడు కనుక చెప్తున్నాను, అన్ని వెపన్స్ నేను ఫైర్ చేశాను, అన్ని వెపన్స్ తెలుసు. AK-47 దగ్గర నుంచి సైలెంట్ వెపన్స్ వరకు, ఇప్పుడు లేటెస్ట్ వెపన్స్ ఏమవుతున్నాం మొన్నటి వరకు, ఇవన్నీ మేము గ్రే హౌండ్స్ ట్రైనింగ్లో నేను ఫైరింగ్ చేశాను. చాలా కష్టం. మన సినిమాలో చూసినట్టు ఇలాగ చూసేసి ఇలా కాల్ చేసి ఇలాగా, అది సినిమా. ఆ సినిమాలో ఇలా కాల్ చేస్తే ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి. నీకు 3 ఏదైతే ఫిస్టులు ఉంటుంది, లాంగ్ ఫిస్ట్లో ఏదైతే ఉందో, ఈ లాంగ్ ఫిస్టులు ఉంటుంది అంటే దూరానికి కలిసి ఉంటుంది, దగ్గర కలిసి ఉంటుంది. ఫిస్టులు ఉంటుంది 13 mm ఫిస్టులు ఏదైతే ఉందో, ఆ ఫిస్టులు దగ్గర ఇచ్చి ఇలా కాల్చేద్దాం, అంత జరగదు. అది ఎలా ఉంటుందో తెలుసా? దానికి ఒక కమాండ్ ఉంటుంది. బ్రీతింగ్ బిగించాలి, పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. దానికి ఒక స్లోగన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అప్రెజర్ నుంచి పోస్ట్ టిప్ మీదగా టార్గెట్ మిస్ అవ్వకుండా దాన్ని కొట్టాలి. దానికి కొన్ని మెథడ్స్ పాటించాలి. నువ్వు ఎలా కాల్చేస్తానంటే అవదు, తెగ్గాలు చేస్తుంటారు ఇలాగ టక. బయట అడుగుతున్నాను, తెర మీద బాగుంటుందండి, బయట అవదు. ఏంటో మన తెలుగు హీరోలు మేడ మీద దూకెత్తుంటారు, వాళ్ళకి గ్రావిటీ ఫోర్స్ ఏమవుతుంది ఏంటో మరి. ఆ తెగ్గాలు చేస్తారు, అన్ని బుల్లెట్లు ఎదురుడు వెళ్తే కానీ ఆయన తగలో ఏంటో మరి. ఇవన్నీ ఐగన్ ట్రై చేస్తారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, అలాగే ఎవరో అట పేపర్లో చదువుతున్నారా? కేరళలో ఎవరో ఏనుగు ఎక్కాడట, ఏదో మూవీలో ఆ ఏనుగు ఎక్కాడని, ఏనుగు ఎక్కుదామని వెళ్ళాడట. ఆ ఏనుగు ఎక్కి పైకి వెళ్ళాడని ఇతగాడు కూడా ఏనుగు ఎక్కుదామని వెళ్ళాడు. ఏనుగు ఎక్కలేదు, ఏనుగాడి మీదకి ఎక్కేసి చచ్చిపోయాడు. సినిమాలు వేరు చెప్పండి, జీవితాలు వేరు. సినిమాలు ఇక్కడ సెట్ అవ్వు అని అడుగుతున్నాను. ఒక్కరు తినంగా ఫైర్ చేయలేరండి సీన్లోకి వస్తే, ఒక్కరు తినంగా. అన్ని వెపన్స్ కన్నా భయంకరమైన వెపన్ ఏంటో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు తుపాకీ అంటారు చూసారా, అది పవర్ఫుల్ వెపన్. AK-47 కన్నా బ్రిటిష్ తుపాకీ, చెక్క తుపాకులు ఉంటాయిగా,
అదే ప్రమాదకరమైనది. దాని బుల్లెట్ సైజ్ ఎంత ఉంటుంది, బుల్లెట్ సైజు 300 అంటారు దాన్ని. ఆ బుల్లెట్ సైజు చాలా ప్రమాదకరం. 6 నిలబెట్టి కొడితే 300 మీటర్లు ఉన్న వారికి 6 నిలబెట్టి కొడితే ఆ ఫోర్స్ దడ గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే, మాంసం మొదలు ఎత్తుకెళ్ళిపోతుంది. అలాంటి ప్రమాదకరమైనది. షూటింగ్ అనేది చాలా కష్టం. ఆ ట్రైనింగ్లో 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఎఫ్ఎన్ డ్రిల్ కూడా మేము పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, డ్రిల్ పాస్ అవ్వాలి. ఈ పాస్ అవుతున్నప్పుడు ఇలా ఇసుక బత్తాలు వేసి ఆ దూరంగా 300 మీటర్స్ అంటే దూరంగా 300 అడుగులు ఆ దూరంగా పెట్టి 6 అడుగులు బోర్డు ఎడతారండి. 6 అడుగులు బోర్డు, ఎంత బోర్డు ఎడతారు. 6 అడుగులు బోర్డు ఎట్టి మధ్యలో ఇలా రౌండ్ చుట్టి దాన్ని బుల్ అంటారు. దానికి 50 మార్కులు ఉంటాయి అన్నమాట. దాన్ని కొట్టాలి. 9 నెలలు ట్రైనింగ్ చేసి నెలలు కాల్చి కొట్టాను రాని 24 మందిని పొడుగు పెడితే మా బ్యాచ్ అంతా చేసిన పని ఏంటి చెప్పిన, ఈడు బోర్డులో ఆడు బోర్డులో ఈడు కొట్టి వాకంగా బోర్డుని నిలబెట్టిన కర్ణ కాల్చాడు. మా సార్ వచ్చి ఎవరో మీరు అందరు దాన్ని అడిగాడు. అరే ఇంత నెలలు ట్రైనింగ్ తీసుకున్నవాడితే షూటింగ్ కష్టమైతే, ఇన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుని ఇంత కష్టమైతే నేను అడుగుతున్నాను, ఈ ఎఫెక్ట్ మీకు అర్థమైతే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి యాసావు గారికి ఎంత బెస్ట్ షూటర్ అవార్డు అవ్వచ్చు. ట్రైనింగ్ ఉండడమే కష్టమవుతుంది. ఈ అబ్బాయికి అరణ్యవాసి, ఫీల్డ్లో చాలా గట్టిగా తిరుగుతాడట, వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆటాడతాడట. వాళ్ళ అమ్మ నాన్నకి ఇలా లేదు కానీ అర్థమయ్యేలా చెప్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్నకి, మమ్మీ డాడీ సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆహారం తీసుకొస్తా అని చెప్తాడట. అంతంటే తన పనిలో తనకి నిపుణత ఉంది. ఎంత పనుడండి, తల్లిదండ్రులకు ఉపయోగపడతాడు, కాస్త ఆహారానికి ఉపయోగకరంగా ఉంటాడు. అంతా బాగుంది. రెండోడు ఉన్నాడు, చిన్నోడు. ఎవరు? యాకోబు గారు. ఈయనేం చేస్తాడు? ఈయన ఎక్కడికి వెళ్ళడు. ఈయన ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళడు కాదు. వాళ్ళ అమ్మ నాన్నగారు వెళ్ళినప్పుడు అబ్బాయి ప్రత్యేకమైన పిలుపు ఉందని వాళ్ళకి తెలుసు. ఆ అబ్బాయిని ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ అరణ్యవాసి, ఆయన ఏటాడడానికి వెళ్తాడు. మరి ఈయన ఏం చేస్తాడు? వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతాడు, కూడా తిరుగుతాడు. వాళ్ళ మమ్మీ చుట్టూ తిరుగుతాడు, కూడా వెళ్తాడు. అదే కింద రాస్తున్నాడు, యాకోబు సాధువై, చెప్పండి, గుడారములోని. సాధు అంటే కొంచెం వీక్గా, స్లోగా, డల్ స్టూడెంట్స్ అంటారు చూసారా, అలా ఉంటాడట. ఏదైనా పని చెప్తే కొంచెం స్లోగా, సాత్వికంగా. ఆడు చేస్తున్నాను అంటున్నాడు, చేయను అంటున్నాడు, మనకేమవుతుంది? ఇదో బ్యాచ్ ఉంటారు తెలుసు కదండి. మరి వింటున్నావా లేదంటే అలా చూస్తాడు, మనకి చికెత్ ఉంటుంది. ఆ టైప్ అన్నమాట. స్లోగా ఉంటాడు, కొంచెం డల్ స్టూడెంట్ అన్నమాట. ఎవరు? యాకోబు. అబ్బాయి పెద్దోడు చాలా యాక్టివ్గా ఉంటాడు, ఈ చిన్నోడు సాధువుగా ఇంట్లోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళి ఇంట్లో పెంచారు. అడుగుతున్నాను, అరణ్యంలో పెరిగిన వాడికి ఏట అలవాటైంది, గుడారంలో పెరిగిన వాడికి ఏం అలవాటైంది? అలా అమ్మ చేసే వంటలు అలవాటైంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మగపిల్లల్లా పెరగాలి, ఆడపిల్లల్లా పెరగాలి. రివర్స్ అవుతుంది. మగపిల్లల్లా పెరగాలి, ఆడపిల్ల రేపొద్దున్న ఈ ఇంటికి సంబంధం వచ్చి యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో, సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, చెల్లెళ్ళు, అక్కలు ఎవరైతే ఉన్నారో, మీ అందరూ చెప్తున్నాను, యవనస్తులు కూడా కదండి, రేపొద్దున పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళి అయిన తర్వాత మీ వంట వారికి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు లింగు అంటే 10th క్లాస్ పాస్ అయ్యి చాలామంది కరోనా వాళ్ళు పాస్ అయిపోయారు. లింగు అంటే 10th పాస్ అయిపోయి ఆ ఇంటర్మీడియట్లోకి వెళ్తారు. అందరు కాదులేండి, మళ్ళీ ఇదో కూడా అందరూ పాస్ అయిపోయేవే ఆ బ్యాగ్ ఎక్కడ పడేసి ఆ 2 గిళ్ళు కడిగే రేపు పొద్దున్న 8 కన్నీళ్ళు అట్టు నీకు ఏ పని రాకపోతే మమ్మల్ని అంటారంటే, ఈవిడ గారు అన్నదండి, నన్ను గిల్లు కడగమంటారు. గిల్లు కడగదంట, ఏం చేయదట. నేను అడుగుతున్నాను, నువ్వు ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా, పీజీ చేసినా, ఏం చేసినా ఆడపిల్లకి ఇంటి పనులు తెలియాలి. మేము యూట్యూబ్లో చూస్తుంటామంటే ఎవడమే చేస్తావు ఆ ప్రయోగాలు. హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు, నేను చేస్తున్నాడు. ఎవడమే చేస్తావు, గూగుల్లో చూసుకుంటావా? ఆ యూట్యూబ్లో ఏదో చెప్తాడు, ఆ ఆకే ఈ పప్పై అదే ఇదే అని చెప్తావు. ఆడు సరిగ్గా వినకుండా వేయాల్సిన ఆకు వేయకుండా ఏదో ఆకు వేసేసావు అనుకో, ఎవడో బలి అయిపోయి చెప్పండి. అది ఇంటి పని చేయాలి. మీరు ఏ పని చేయకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత రేపొద్దున అడుగుతారు, అమ్మ నువ్వు ఎవరు తాలికమ్మా, ఎవరు మమ్మీ అంటే, మా మమ్మీ సంతురు మమ్మీ అని చెప్తావా? పని నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పని నేర్చుకోవాలి. కానీ మగపిల్లగాలు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల్లో ఉంటుంది, ఇంట్లో ఉండకూడదండి.
చదివే టైంలో చదువుకోవాలి, పని చేసే టైంలో పని చేయాలి. ఒకప్పుడు మన జనరేషన్ ముందు చూసారా, చదువుకునేవారు తల్లిదండ్రులకు అందొచ్చేవారు, చదువుకునేవారు తల్లిదండ్రులతో ఏదో ఒక పని చేసేవారు. వాళ్ళ కూలి పనులకి ఏవైతే హాలిడేస్ సమయంలో వాళ్ళతో పాటు పనికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏదో కదా గ్రూప్ పని ప్రిపేర్ అయినట్టు బెదిరించేస్తున్నారు తల్లిదండ్రులు. ఏమంటున్నారు, రేపు నుంచి నేను కాలేజీకి వెళ్ళను అన్నాడు. ఎరా ఎందుకు వెళ్ళవరంటే, నాకు ఐఫోన్ కొనకపోతే వెళ్ళను. వెళ్ళకపోతే మానే 2 గేదెలు కొని ఇచ్చేస్తారు, రెడీ అయిపోతుంది. కానీ ఎవరి కోసం చదువుతావు, చదువుని అడుగుతున్నాను, ఎవరి కోసం చదువుతావు? తల్లిదండ్రులు బెదిరించేస్తారు, మాకు ఫోన్ కొనివ్వండి, బైక్ కొనివ్వండి, లేదా నేను కాలేజీకి వెళ్ళకపోతే మానే. మీ నాన్న కూలి పనికి వెళ్ళడం కొత్త ఏం కాదు, మీ అమ్మ కూలి పని చేయడం కొత్త ఏం కాదు. నువ్వు వాళ్ళకలా ఉండకూడదని చదువుకోరా అని చెప్తే, నీ భవిష్యత్తు కోసం చెప్తే నువ్వు వాళ్ళని డిమాండ్ చేస్తున్నావంటే నేనేమనుకోవాలి? మగపిల్లగాడు చదువుకునే టైంలో చదువుకోవాలి, ఇంట్లో పని ఎరిగిన వాడు ఉండాలి. మళ్ళీ చెప్తాను, తల్లిదండ్రులకి వయసు వంగక ముందే కలిసి వచ్చే మగపిల్లగాడుగా ఉండాలి. దట్ ఈజ్ మ్యాన్హుడ్. గుర్తుపెట్టు, పురుష లక్షణం. ఈ లక్షణం అలవాటు చేసుకోవాలి. 21 సంవత్సరాలు వచ్చాయంటే నీకు డిగ్రీ పట్టా రావాలి. 21 సంవత్సరాలు దాటాయంటే అప్పటికే జాబ్కి గోల్ పెట్టాలి. 21 సంవత్సరాలు దాటినంటే అప్పటికే నువ్వు ఫైనాన్షియల్గా స్థిరపడే మార్గాలు ఎతకాలి. నీ తల్లిదండ్రులు అందొచ్చాడు కొడుకు అన్న ఒక ధైర్యం బయటికి చెప్పకపోయినా నువ్వు ఇవ్వాలి భరోసా. 25 ఏళ్ళు వచ్చిన ఇంట్లో ఆడపిల్లలా కూర్చుని ఏ పని చేయకుండా అమ్మా నాన్న వంటలు వాళ్ళ రెక్కల కష్టాన్ని తినేసి ఆ గుడారాల్లో ఇంట్లో ఉండి మళ్ళీ తిరగేసి ఏ పని చేయకపోయినా ఇలా అమ్మతో గొడవీడు. ఎవడు గాయమన్నాడు నిన్ను? సారు అన్నాడు. నీ అయ్య గాయమన్నాడు సారు. మళ్ళీ చెప్తున్నాడు, నిన్ను ఎవడ గాయమన్నాడు సారు? నువ్వేమి ఎరగదీసావు, నీకు సారు, నీ సారీ ఎక్కువ ఏమనుకుంటున్నావు? ఎవరు గాయమన్నారు సార్ అంటే? ఎవరు గాయమన్నారు? మీ నాన్న గాయమన్నారు. ఉదయం నెలకు 1,00,000 నీకు వండుతారు రోజు, కక్క ముక్క డొక్క. రూపాయి పని లేదు, దమ్మిడి పని లేదు, రూపాయికి పనికిరా. వీడు మళ్ళీ కూరలు కంచాలు ఎలా విసిరేడు, నేను తిన్నాం, నాకు వద్దు. పని చేయి. బైబిల్ ఎలా ఉంది? పని చేసిన వాడే భోజనానికి చెప్పండి అర్హత పొందినవాడు. పని భోజనం, పని భోజనం. పని చేయని వాడు తినడానికి హక్కుదారుడు కాదని బైబిల్ చెప్తుంది. అర్హత పని చేయాలి, ఏదో ఒక పని చేయి. చదువు అన్నా చదువు, పని అన్నా చేయి, ఏదో ఒకటి చేయి. చేయకపోతే ఏమవుతాయి? అలాగే ఇంట్లో కూర్చుని ఫోన్ నొక్కుంటూ అలాగే ఇంట్లో కూర్చుని ఇంట్లో అలాగే నువ్వు నీడ పట్టునుంటే ఏమవుతావు? ఆడపిల్ల లక్షణాలు వస్తాయి. ఏమనుకుంటున్నావు? ఆడపిల్ల లక్షణాలు వస్తాయి. మీరు గమనించండి, ఎక్కువ ఎవరితో ఉంటే వాళ్ళ బుద్ధులు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. తెలుగులో సామెత ఉంది, 6 నెలలు ఆడుతూ ఉంటే చెప్పండి ఆడు బుద్ధి. ఇప్పుడు 6 నెలలు వద్దు, 20 days అలా ఆడు ఈడు ఆడు మనకు అర్థం ఎదురులాగా. 6 నెలలు కాదు, ఈ అబ్బాయి చాలా సంవత్సరం ఇంట్లో ఉన్నాడు. ఏమొచ్చాయి ఈయన గారికి ఆ బుద్ధులు? ఏమొచ్చాయి అంటే, ఏటకి వెళ్తాడా? వెళ్తే రాడు. ఏమైనా ఎండలోకి వెళ్ళగలడా? కష్టం, పంపించరు, అలవాటు లేదు. మరి ఇంట్లో ఉండి ఏం నేర్చుకున్నాడు? అలా అమ్మ ఏం పని చేస్తుందో ఆ పని నేర్చుకున్నాడు. అందుకే యాకోబు గారు తన లైఫ్ 2 పార్శ్వాలు అండి. మొదటి పార్శ్వం మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది, రెండో పార్శ్వం మనకు కంటతడి పట్టిస్తుంది. అదే యాకోబు జీవనశైలి. యాకోబు గారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళాడు, రాస్తున్నాడు. అయితే ఒక విషయం మనకి, ఈ అబ్బాయికి వంటలు బాగా వచ్చు. ఏం కర్రీ ఉంటాడో ఏంటో తెలియదు కానీ అది వెజ్ కర్రీ అనట. వెజ్ కర్రీ అనట, కానీ నాన్ వెజ్ ఫ్లేవర్ ఇచ్చాడు. మరి ఏం మసాలాలు వాడాడు? ఆడు ఎండలో పడొచ్చి, క్షమించండి, అతడు ఎండలో పడొచ్చాడు. అలా అన్నయ్య గుమ్ముగుమ్ములు వస్తుంది. ఏంటి ఆ గుమ్ముగుమ్ములు వేసిరా ఏంట్రా అని ఆలోచిస్తే వాళ్ళ తమ్ముడు కూర ఎర్రగోడ. ఆ వాసనకే సగం ఫిదా అయిపోయాడంట. చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఎంతమంది గుర్తుందో? మన క్రికెట్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది గుర్తుందో ఎవరికైనా? దూరదర్శన్ టైంలో అప్పుడు ఒక మసాలా కొత్తగా వచ్చింది, MTH గరం మసాలా. ఎంతమంది గుర్తుందో? బ్యాన్ చేశారులేండి ఇప్పుడు. ఆ గరం మసాలా వచ్చిన టైంలో యాట చాలా విచిత్రంగా ఉండేది. ఫ్యామిలీ కార్ వేసుకుని అలా వెళ్తుంటారండి. ఆ ఫ్యామిలీ కార్ వేసుకుని అలా వెళ్తుంటే ఆ పక్కింట్లో ఆవిడ ఎవరు అనవద్దు, అది కూర వండుతుంటుంది. ఆ పక్కింట్లో కూర వండి ఫైనల్లో ఆ గరం మసాలా వేస్తే ఆ మసాలా వాసన అలా కిటికీలోంచి వచ్చేసి అలా బయటకు వచ్చేసి కారు కంప్రెసర్లోకి దూరిపోయి ఏసీలోంచి లోపలికి వెళ్ళిపోతే అలాగెళ్ళే కారు, ఊరెళ్ళే కారు. చెప్పండి. ఇంటికి వచ్చేసి బ్యాగులన్నీ పక్కన పడేసి కంచాలు పెట్టుకుని రెడీగా నిలబడి మీరు తింటున్నారు. మరి మాకో అనగానే వెంటనే వస్తుంది MTH గరం మసాలా. అంటే ఆ మసాలాతో వండితే ఊరెళ్ళేవారు చెప్పండి, ఊరెళ్ళరు అన్నమాట. ఇది నిజమో కాదో తర్వాత విషయం అండి. నిజంగా ఇలాంటి వాసనకు పడతా లేదు నాకు తర్వాత విషయం. కానీ యాకోబు గారు వండితే ఎవడైనా చెప్పండి పడాల్సిందే, అంత బాగుంటుందట. నన్ను అడిగితే
వాళ్ళ అమ్మకన్నా ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివాడు వండడంలో, చక్కగా వండుతాడు. వాళ్ళ అమ్మగారు ఫుడ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ అమ్మగారు ఎవరు రెబెకమ్మ, ఆవిడ ఎలా ఉంటుందంటే మేక మాంసాన్ని ఏట మాంసాన్ని వేరే మాంసంగా ఫ్లేవర్ తాగలదు. అంటే ఏటకి మేకకి తేడా తెలకుండా ఉండగలదు. కానీ ఈయన ఇంకొక ఆకు ఎక్కువ చదివాడు, వెజ్కి నాన్ వెజ్ తేడా తెలియకుండా వండుతాడట. అంటే బాగా పిహెచ్డీ చేయడేమో అందులో వండాడట. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, వాళ్ళ అన్నీ అడుగుతున్నారే ఏంట్రా కర్రీ ఏంట్రా అని అడిగితే కావాలా అన్నాడు. కావాలరా, ఆగలేస్తుందిరా, అలాగరా ఇలాగరంటే షరతులు వర్తిస్తాయి మరి అన్నాడు. ఏం కావాలి షరతులు అంటే, నా కర్రీ నీకు పెట్టాలంటే నీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నాకు కావాలి, ఆ ప్రధానత్వం జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావంటే దానిదే ఉందరా తీసేసుకో అన్నాడు. ఏంటంట దానిదేముంది తీసేసుకున్నాడట. కూరకి దేవుడిచ్చిన స్థితిని అమ్మేస్తున్నాడంటే యాసావుని ఏమనాలి చెప్పండి. ఊరకే యాసావుని దేశించలేదు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఊరకే ద్వేషించలేదు, యాసావుని చాలా రాడికల్గా తిట్టాడు దేవుడు. నీకు స్థితి ఇచ్చి, నాన్న తర్వాత నాన్నంత స్థాయి ఇచ్చి, నీకు ఎన్నో విలువలు ఇచ్చి, టాలెంట్స్ నాలెడ్జ్ ఇచ్చి, నీ లైఫ్లో ఒక ఎనర్జీ ఇచ్చి నీకు ఇస్తే ఓట కూడికి అమ్మేస్తున్నావంటే నిన్నేమనాలి. నీకైనా నాకైనా చాలా చాలా టాలెంట్స్ ఇస్తాడండి దేవుడు. అమ్మేస్తున్నాం మనం, యాసావులాగా అమ్మేస్తున్నాం. నీ విలువైన జీవితాన్ని ఇచ్చాడు, అమ్మేస్తున్నావు లోకానికి. నువ్వు నీ నాలెడ్జ్ పనికి మాల చెత్త మీడియాకి అమ్మేస్తున్నావు. నీ విలువైన సమయాన్ని సోదు కబుర్లు చెప్పుకోవడానికి ఏమనొస్తుడా తాకట్టెడుతున్నావు. నాలెడ్జ్, టాలెంట్, లైఫ్, టైం నీకు దేవుడు ఎందుకు ఇస్తాడు? పనికి మాల విషయానికి తాకట్టు పెడతాడు. కానీ చక్కటి ఎత్తు, రంగు, ఆరోగ్యం ఈ వయసులో నీకు ఇన్ని దేవుడు ఇచ్చాడంటే దేనికి? పనికి మాలిన టేస్ట్లకు నువ్వు పడిపోతావనా? పనికి మాలిన విషయాలు నువ్వు తాకట్టు అయిపోతావనా? కాదు. ఇలా అయితే ఏమన్నాడు ఒకసారి ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-17 వచనాల వరకు 14 వచ్చి ఉండండి. అందరితో పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభుకి ఇష్టడై ఉండుట, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన ఏరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతతో హక్కు నమ్మేసిన యాసావు అంటే భ్రష్టుడైనను ఉండినేమో అని ఏమంటున్నాడండి? ఒక పూట కూటు కొరకు చేతి, ఒక పూట కూటు కొరకు తన స్థితిని అమ్మేసేవాడిని దేవుడు ఏమన్నాడండి? వ్యభిచారి అన్నాడు. నేను రివర్స్ అడుగుతాను చెప్పండి. ఒక పూట కూటి కొరకే తన స్థానాన్ని అమ్మేసేవాడిని వ్యభిచారంటే, కేవలం వ్యభిచారం కొరకే నీ వల్లి అమ్మేస్తే నిన్నేమంటాడు? పదాలు కూడా లేవు. ఇంకా కూడికే తన స్థితిని అమ్మేస్తే, కేవలం వ్యభిచారానికే నీ దేహాన్ని తాకట్టు పెడితే ఏమంటాడు? చారత్వానికి నువ్వు లొంగిపోతే నిన్నేమంటాడు? పిచ్చెక్కిపోతున్నారు ఈరోజు యవనస్తులు, పిచ్చి పిచ్చిగా అండి. ఎలాంటి పిచ్చి అంటే ఈ మొబైల్స్ పిచ్చి వచ్చేసిందండి. అందరు స్టేటస్లో వాట్సాప్ స్టేటస్ అడుగుతున్నాను. స్టేటస్ ఎవడు పెడతారు చెప్పిన? పని పాటలు ఎవరు పెడతారు స్టేటస్ అంటే సొసైటీలో ఒక స్టేటస్ చూపించు. ఫైనాన్షియల్గా, లైఫ్లో, స్టడీలో, సొసైటీలో ఒక స్టేటస్. అది స్టేటస్ అంటే. వాట్సాప్లో ఒక పిక్ దిగి లింగు అని నాకు కామెంట్ ఎవడు చెప్పాడు అది స్టేటస్ అని. రివ్యూ ఇస్తే, సర్వే చేస్తే ఏం తెలుసా? జెంటిల్మెన్స్, నాలెడ్జ్ పీపుల్స్ ఎప్పుడు పడితే అప్పుడు స్టేటస్ పెట్టారు. వాళ్ళు స్టేటస్ పెట్టారంటే రేరుగా పెడతారు. ఎందుకంటే వాళ్ళంత ఖాళీగా ఉంటారు, వాళ్ళ పనులు. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవడరా స్టేటస్ పెట్టదంటే రోజు ఖాళీగా ఉన్నవాడు. ఉంగునో పిక్కు, నించునో పిక్కు, అక్కడో పిక్కు, ఎక్కడో పిక్కు, ఈ పిక్కులనే దిగి ఈరోజు అక్కడ దిగి అడిగి పెట్టాడట. ఈ సిగ్గులేనో లైక్ చేసి అడిగారట, ఎక్కడదిరా ఈరోజు ఆ ఫోటో అంటే? అక్కడది. నీకు మిగిలేదు ఆ ఫోటోకి దండ గుర్తెట్టుకో. స్టేటస్ నడుతున్నా దేనికి ఉపయోగపడతాయి స్టేటస్? ఈ ఫోనే. ఫోటో దిగాడట, రోడ్డు మీద కూర్చొని మళ్ళీ
ఈ మాట నాన్న కూడా లైవ్ వెళ్తుంది. ఫోటో కూర్చున్నాడు, రోడ్డు మీద ఎలా కూర్చున్నాడో తెలుసండి, విచిత్రంగా కూర్చుంటారండి. ఆడపిల్లల మాదిరి కూర్చుని ఇలా కాళ్ళ దగ్గర ముడుచుకుంటూ ఇలా నిలబడకుండా కూర్చుని ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు. అందులో వీడికి తెల్లవారులేండి తెలుసా, లైక్లేండి, డిస్లైక్లేండి, కామెంట్లేండి, ఇవన్నీ చూసుకుంటారు. ఈ లైఫ్ అంతా మీడియాతో సరిపోతుందండి. ఎక్స్ట్రీమ్ ఏంటో చెప్పిన ఈ మధ్య బాత్రూంలో కూడా పోనట్టుకోండి. బాత్రూంలోకి ఫోన్ ఎందుకండి? బాత్రూంలోకి ఫోన్ ఎందుకు? పూర్వ ఒక పద్ధతి ఉండేది. పూర్వ ఒక పద్ధతి చెప్పిన పెద్దోళ్ళ కంటే టీ తాగితేనే అయ్యేదట. ఏంటని అడగండి. పెద్దోళ్ళకి స్మోక్ చేస్తేనే అయ్యేదట. ఇప్పుడు జనరేషన్కి బాత్రూంలోకి చెప్పండి అవదంట. నేను అడుగుతున్నాను, బాత్రూంలో ఫోన్ ఎందుకు? ఇప్పుడు ఆ టప్ మీద కూర్చొని ఓపెన్ చేస్తారంట ఫేస్బుక్. ఆ టప్ మీద కూర్చొని ఫేస్బుక్ ఓపెన్ చేసి లైక్లు ఎన్ని వచ్చి, లేకపోతే ఇది కార్యక్రమాలు జరగవు లోపల. ఎంత వ్యసనం అయిపోయిందండి. తినే దగ్గర ఫోను, కూర్చునే దగ్గర ఫోను, చర్చికి వచ్చినప్పుడు ఫోను, బాత్రూమ్కి వెళ్ళిన ఫోను 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 ఫోన్ అంటున్నాను. నీ టైం, నీ విలువైన సమయం నువ్వు తాకాట పెడుతున్నావు అంటే యాసావునే తిట్టిన దేవుడు చెప్పండి మిమ్మల్ని పొగుడుతాడని అనుకుంటున్నారా? విలువైన సమయాన్ని, విలువైన జ్ఞానాన్ని, విలువైన స్థితిని, విలువైన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన యాసావుని వ్యభిచారి అంటే మనల్ని కూడా అదే కొలతలో కొలుస్తాడు. గుర్తుపెట్టుకో. తిట్టాడు పెద్దోడిని, తిట్టాడు. అరే ఈడు భ్రష్టుడు, యాసావు భ్రష్టుడు. చక్కటి జ్ఞానం ఇచ్చాడుగా, ఆ జ్ఞానాన్ని చదువుకు ఉపయోగించు, దేవుడికి మహిమను తీసుకురా. చక్కటి ఆరోగ్య పరిస్థితులు ఇచ్చాడుగా, నేను ఎదుగుదల చూస్తుంటే తల్లిదండ్రులు మా బిడ్డున్నాడని మాకు చాలన్న ఒక ధైర్యం ఇవ్వాలి. 5 ఏళ్ళు వచ్చేడు అందరూ రాకుండా ఉన్నాడండి ఇంట్లో అనుకుంటే వాళ్ళు ఏమైపోతారు? ఏడాలు నడుతుంది అనుకున్న తిన్నులకి ఏ రోజు ఏ మనిషి ఎలా ఉంటున్నాడు తెలియట్లేండి. జరగకూడదు జరిగి మీ అమ్మ నాన్న మంచం పెడితే కనీసం వాళ్ళకి వైద్యం చేయించడానికి నీకు డబ్బులు అయినా ఉన్నాయా? ఒక పని చేయగలవా? బయటికి వెళ్ళి అడుగుతున్నాను. ఏ పని రాకుండా, ఏ చదువు లేకుండా కేవలం కాలయాపనకు తిరిగేస్తే మళ్ళీ చెప్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, మీ కుటుంబానికి మీరే బరువు అయిపోతారు. ఒకడికి ముందుకేసిన అడుగుతున్నాను, ఏమనుకోకండి. యంగ్స్టర్స్లో తాగుబోతులు ఎక్కువైపోయారు. తాగుతున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి అడుగుతున్నాను, ఎవరండి ఎక్కువ తాగుతుంటే సర్వేలో తేలింది. ఎవరు ఎక్కువ తాగుతున్నారు చెప్పిన? ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువ తాగుతున్నారండి కుర్రోళ్ళు. తర్వాత బీసీ కేటగిరీలో వాళ్ళు ఎక్కువ తాగుతున్నారండి. నేను అడుగుతున్నాను, క్రైస్తవ సంఘాలు ఉన్నవే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో, దిగు తరగతుల్లో, క్రైస్తవ చర్చలు ఉన్నవే ఇదే కమ్యూనిటీలో, కానీ తాగుబోతులు ఉన్నది కూడా చెప్పండి. తాతలు తాగుతున్నారు, బావులు తాగుతున్నారు, మీరు తాగుతున్నారు. ఒకప్పుడు ఈ కమ్యూనిటీ నుంచి ఈది దీపాల కింద కూర్చుని చదువుకుని రాజ్యాంగాలు రాసిన మహానుభావులు పుట్టారు. ఈరోజు ఈది దీపాల కింద ఏం చేస్తున్నారు చెప్పండి? గ్లాసులు పెట్టుకుని కూర్చుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? తాగుతున్నారు. నీ వయసు ఎంత? నీ స్థితి ఏంటి? నీ కండరం ముదరలేదు, ఏమీ లేదు. 10వ తరగతి పాస్ అయిన దగ్గర నుంచి తాగుతున్నావు అంటే రేపు పొద్దున్న నీ మాట కసిగా పచ్చిగుండాలని అంటున్నాను. సంసారానికి పనికొస్తాం అనుకుంటున్నావా? సంసారానికి పనికొస్తావు అనుకుంటే కిడ్నీలు పోతాయి, లివర్ కొట్టేస్తుంది, అంతర్గత అవయవాలు పోతాయి. ఇది ఎప్పుడే తెలియదు. సరిగ్గా పెళ్ళై ఏడాది తిరిగేసరికి ఆ పిల్లకే బరువు అయిపోతావు ఏమనుకుంటున్నావు. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. చెప్పలేక, కక్కలేక, మింగలేక, నీతో పడలేక, చేసుకున్నందుకు సుఖం లేక, నిన్ను భరించలేక, నీ వల్ల ఉపయోగం లేక సూసైడ్ చేసుకుంటుంది ఆ పిల్ల ఏమనుకుంటున్నావు. తల్లిదండ్రులు కలిసి రావు, ఏమి రావు. తాగులు పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారండి. బైక్ మీద వెళ్తూ తాగుతున్నారు, నిలబడి తాగుతున్నారు, యూనిఫామ్లో తాగుతున్నారు, సెంటర్లో తాగుతున్నారు. తాగు, ఇలాగే తాగు. జాయిన్ చేసేసి పైపు వేస్తారు పక్క నుంచి. తాగు, బ్యాగ్ ఉంటుంది, సైడ్ బ్యాగ్ ఒకటి వేస్తారు, రెడీగుండు. తాగుతున్నారు. స్మోక్, మళ్ళీ అంత స్టైల్లో పైపాటు నిప్పేసి, ఈ పైపాటు నిప్పేసి స్టైల్గా తాగు. ఏగల మంచాలు ఉన్నాయి, రెడీగా తాగు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేతులు ఎత్తే తాగు, జాయిన్ చేస్తారు అక్కడ. తాగు. నేను అడుగుతున్నాను, ఈరోజు నీకు స్టైల్గా ఉండొచ్చేమో, రేపు పొద్దున్న ఆ మంచం బట్టి నీకు అర్థమవుతుంది, ఎందుకు రా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని అర్థమవుతుంది. ఈరోజు తాగుతున్నా, ఆ రోజు నీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, ఆ రోజు అర్థమవుతుంది నీకు. డయాలసిస్ చేస్తున్నప్పుడు ఎందుకు తాగానరా? సమయం ఉంది, సద్వినియోగం చేసుకో. జ్ఞానం ఉంది, సద్వినియోగం చేసుకో. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, సద్వినియోగం చేసుకో. దేవునికి, నీ తల్లిదండ్రులకి మహిమార్థం ఉండే దేవుని పొందుకో. యాసావు తిక్కల పనులు చేస్తున్నాడు, తిండి కోసం లొంగిపోతావు. యాసావు తిండి కోసం లొంగిపోయాడు. ఈరోజు మనం పిచ్చి విషయాలకు లొంగిపోతున్నాం.
చదువుకోరంటే ఇటు చదువుకోకుండా బస్సు వెళ్తుందంట, బస్సు వెనకాల వెళ్ళాడట. చూసారా 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 చూస్తారు, శ్మశానానికి వెళ్ళిపోతుంది రెడీగా. చూసారంటే ఎవరు చూడాలి నిన్ను? నువ్వు సైంటిస్ట్ అని చూస్తారు వెనక్కి తిరిగి. చూసారంటే ఆ గాలోడికి ఈ గాలావిడ ఈవిడ మురిసిపోతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళెవ్వరి లైఫ్లు బాగోవండి. రేపు పొద్దున అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెడతారు చూస్తారా, ఈ చదువు తల్లిదండ్రుల నమ్మకాన్ని కావాల్సి వీళ్ళందరికీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు కావాలని చూడండి పోస్టులు. రేపు పొద్దున ఆ పోస్టులు నాకు చాలా నవ్వు వచ్చింది. ఈ మెరుపులు, ఈ ట్రాన్స్ఫారం పేలిపోవడం, ఈ గాలి ఎంత ఫీల్ అవుతారండి వీళ్ళందరూ. 7 జన్మల బంధం ఇవన్నీ. ఆ తర్వాత ఇలా ఆఫ్టర్ 3 years తర్వాత ఇలా పొజిషన్ రెడీ చెప్పిన సీరియస్గా ఆవిడ సుత్తి చెప్తుంది. సీరియస్ వీడియో ఇక్కడ పెడతాడు, సుత్తిని కొడుతుంటాడు చూసారా. అంటే ఏ పని చేస్తారు చెప్పిన? ఏ పని చెప్పండి? అదేం పని అండి? అది సుత్తి శానం. అంటే రేపు పొద్దున వర్క్ ఏడు చెప్పండి. ఆ వీడియో చూడండి ఎంత నవ్వు వస్తుందో. అంతకుముందు ఎంత స్టైల్ కొట్టారు, ఆ తర్వాత ఏడు చెప్పిన సుత్తి శానం కూలిపని పోతారు ఇద్దరు కలిసి. అది నేను అడుగుతాను, దేనికి పని చేయలేదు కంటే మీ చదువు పాయే, మీ పనికి వచ్చింది పాయే. మీరు దేవుడిచ్చిన స్థితిని పాడు చేస్తే ఏమవుతారు? ఉన్న దీవులను కూడా దూరం చేసుకుంటే ఏమైపోతారు? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. ఈ విషయాలన్నీ యాకోబు మధ్య జరిగితే, యాకోబు ఎప్పుడైతే ఆ కర్రీ ఇచ్చాడో తిన్నాడు. తిన్న తర్వాత విషయం అర్థమైపోయింది. ఆ విషయం అర్థమైనప్పుడు చాలా చాలా కంగారు వచ్చేసింది. మరో విషయం జరిగింది. 27వ అధ్యాయం అండి ఒకసారి. ఆదికాండం 27వ అధ్యాయం. సెకండ్ డీలింగ్ జరుగుతుంది. ఆదికాండం 27వ అధ్యాయం. త్వరగా ఆదికాండం 27వ అధ్యాయం మొదలు వచ్చి నుండి. ఇస్సాకు పెద్ద ఆయన వృద్ధుడై ఆయన కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా, అతడు చిత్తము నాయన. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నా కొరకు ఏట మాంసము తెమ్ము అని చెబుతూ కిందికి చెప్తున్నాడు చూడండి. ఇస్సాకు తన కుమారుడు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెక్కా తెరసాటు నుండి వింటుందంట. అండి ఇవి వచ్చిన చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుందండి? ఒకే ఇంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి? 2 పార్టీలు ఉన్నాయి. తల్లి పార్టీ ఒకటి, చెప్పండి తండ్రి పార్టీ ఒకటి. కుటుంబంలో 2 పార్టీలు ఉంటే ఆ కుటుంబం బాగుపడతాదా? మొక్క సెక్కలైపోతుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ ఆ పిల్లల మధ్య వ్యత్యాసం చూపించినప్పుడు వాళ్ళ హృదయాలు గాయపడ్డాయి అనుకోండి, పార్టీ ఫీలింగ్ కూడా వల్ల ఉంటే ఇంట్లో. ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించు, ఇద్దరిని ఒకేలా చూడు. చిన్నోడు ఒకలాగా పెద్దోడు ఒకలా చూడకు, వాళ్ళు ప్రేమించాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పెద్ద ఆయనేమో పెద్దోడు సైడ్ అట, చిన్నోడు సైడ్ ఏమో చెప్పండి తల్లి అట. అంటే ఒక పార్టీ, 2 పార్టీలు ఉన్నాయి. ఒక కుటుంబంలో 2 పార్టీలు ఉంటాయి. తల్లి ఒక ముఖం, తండ్రి ఒక ముఖం. తల్లి చిన్న బిడ్డతో, తండ్రి ఏమో పెద్ద బిడ్డతో ఉంటే కుటుంబంలో పసకనే రహస్యాలు ఉంటే ఆ కుటుంబం సాగుద్దా? చాలా మంది తల్లు ఉంటారు, చిన్నోడిని ఎక్కువ ప్రేమిస్తారు. ఇలా రారా సేవలో చెప్తాను. మరి ఆడేవాడు నువ్వు కనలేదా అని అడుగుతున్నాను. ఆడేవాడు ఇవన్నీ అడుగుతున్నాను. 2 పార్టీలు ఏమవుద్దండి? రహస్యంగా వింటుందంట. అలా వినొచ్చండి, అలా ఆయన మాట్లాడాలి వినొచ్చండి. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని సీరియస్గా వింటుందంట. అలా వినొచ్చా? మరి విన్నది వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకొకరు చెప్పొచ్చా? పార్టీ కూడా వల్ల ఉన్నాయండి ఇంట్లో. సైలెంట్గా వింటుందంట, చాలా విషయాలు విన్నదంట. రే చిన్నోడు ఎలా రా, నీకు విషయం చెప్పాలి. నాన్న పెద్ద ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? అంత ఏం మాట్లాడుకుంటున్నావు మమ్మీ అన్నాడు. మనోడికి అంత సీరియస్గా తీసుకుంటే ఏ విషయాలు ఏం మాట్లాడుకుంటున్నా మమ్మీ అంటే, మీ నాన్న స్థానం ఉంది కదా, జ్యేష్ఠత్వం ఆశీర్వాదాలు ఏవైతున్నావో మీ నాన్న మీ అన్నయ్యకి ఇచ్చేస్తాడట. వడంబరికి ఏం జరుగుతుందంటే, అరే చివరిగా నేను చనిపోతున్నాను, నాకు ఏట మాంసం తీసుకురారా, అది తినేసి నేను దీవించేస్తాను రా అని మీ నాన్న అన్నయ్యకి చెప్తుంటే విన్నాను రా. నువ్వు ఉండాలి రా స్థితిలో. మీ అన్నయ్య ఉండడం నాకు అసలు ఇష్టం లేదు, చెప్తాము కాదు. నువ్వు ఉండాలి రా స్థితిలో. నీకు దక్కాల్సిన మీ అన్నయ్యకి దక్కుతుంది అంటే లేదు, ఈ ప్రాపర్టీ విషయాలు నేను అసలు ఒప్పుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు వ్యవహరించే తీరేనండి అన్నదమ్ములిద్దరికి గొడవలు వచ్చి 25 ఏళ్ళు దూరం అయిపోయారు.
అందుకే నేను చెప్తున్నాను, తలకాయలు తిన్నంగా ఉన్నాయనుకోండి పిల్లలు బాగుంటాం. పిల్లలు చెడిపోతున్నారంటే చెప్పండి, ఇంట్లో ఉన్న తలకాయలు సరిగా ఉండలేదు. తలకాయలు బాగుంటేనే పిల్లలు సరిగా ఉంటారు. తలకాయే తాగేస్తుంది అనుకోండి చెప్పండి, పిల్లలు గ్లాస్ పెట్టుకుని వచ్చేస్తారు వెనక. సిగ్గు లేకుండా ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? సిగ్గు లేని కుటుంబాలు ఉన్నాయని కొన్ని కుటుంబాలు తండ్రి కొడుకు కలిసి కూర్చుంటే వాళ్ళ నాన్న బాటిల్ తెచ్చాడట, వీడి గ్లాస్ తెచ్చాడట, ఇద్దరు కలుపుకుని తాగుతుంటే వాళ్ళ అమ్మకి సిగ్గు లేకుండా వచ్చి అన్నదట ఆమ్లెట్ వేసి రమ్మంటారా అన్నారు. నేను అడుగుతుంది ఏ కుటుంబాలండి? దిక్కుమాలని ఒక సామెత చెప్తున్నారు, మాది ఫ్రెండ్లీ ఫ్యామిలీ అంటే. ఫ్రెండ్లీ ఫ్యామిలీ అంటే ఇలా పోయి కాలం పనులు చేస్తారా? ఫ్రెండ్లీ ఫ్యామిలీ అంటే కలిసి తాగుతారా? ఇలాంటి పనులు అడుగుతాను. ఆ రోజు వీళ్ళందరూ కుటుంబాలు చూడండి, ఆ కుటుంబాల్లో ఏం జరుగుతుందో చూడండి. అమ్మ ఏమో ఒకరికి ఐడియా ఇస్తుంది, నాన్నేమో ఒకరికి ఐడియా ఇస్తున్నారు, రే నీ ప్రాపర్టీ నీకు ఇచ్చేయాలనుకుంటున్నాను. ఏంటి ప్రాపర్టీ అంటే అబ్రహాము, ఇస్సాకు, నెక్స్ట్ యాసావు, నువ్వే నెక్స్ట్ అన్నారు. అబ్రహాము, ఇస్సాకు, చెప్పండి యాసావు. కానీ దేవుడి చిత్తం, తల్లి చిత్తం ఏంటండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నువ్వు ఉండాలి ఆ ప్లేస్లో. మీ నాన్న మీ అన్నయ్యకి ఇచ్చేస్తా అంటున్నాడు ఏంటి? ఏం జరిగింది మమ్మీ అంటే వడంబడిక జరిగింది. ఏం వడంబడిక? మాంసం తెస్తే ఇచ్చేస్తాడంట. మరి ఏం చేయాలి మమ్మీ అంటే నువ్వేదే అడిగి మాంసం ఏదనగానే నడుతున్నాయి. ఈయన తేగలండి అడుగు మాంసం, అడుగుకి వెళ్తాడు ఇంటికి. అడుగు మాంసం ఈయనకి అలవాటు ఉందండి. ఆట ఈయనకి అలవాటు ఉన్నది ఏంటంటే ఆ గుడారంలో ఉండడం అలవాటు ఉంది. ఆయన తేగలడు అడుగు మాంసం, తేలేడు. మమ్మీ ఆ మాటలు అక్కడ లేవు కానీ నేను చెప్తున్నాను, మమ్మీ నేనే ఆట మాంసం తెస్తే చెప్పదు జరిగే పనులేనాయి, వెళ్తే వస్తానా? ఆ మాటలు లేవు కానీ నేను చెప్తున్నాను అర్థం అవడానికి, విషయం మనకు గుర్తుండడానికి. ఆయన వెళ్ళగలడా? నాకు తెలుసు నాన్న, నువ్వు ఆటకి వెళ్ళొద్దు కానీ ఇంటి వెనక్కి వెళ్ళాను. ఇంటి వెనకాల ఏమున్నాయి? మేకల మందలు ఉన్నాయి. ఆ మందుల్లోని ఓ పిల్లతేనన్నా, నాకు తెలుసు కదా ఆ పిల్లలుంది. ఓ వీణ మేక పిల్లని తీసుకొచ్చారు. మమ్మీ మేక పిల్లని ఏట మాంసంగా ఎలా వండుతావు అంటే మన చేతివాటం అలా ఉంటుందిలే. వాళ్ళ నాన్నకి 30 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళ నాన్నకి ఏ కూరో తెలియకుండా వండుతుందంటే మరి ఏ స్టైల్లో వండుతుంది ఏంటండి ఆవిడ. అండి మగాళ్ళు గుర్తుపడతారు తెలుసా? అమ్మ కూర ఎలా ఉంటుందో, భార్య ఉండింది ఎలా ఉంటుందో, బిడ్డ ఉండిన కూర ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోద్ది. తెలిసిపోద్దండి ఇట్టే తెలుసు. ఈరోజు మా అమ్మ వండింది కదా ఇట్టే చెప్తామ్మా. కానీ ఆవిడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాపురం చేసిన ఆయన చెప్పలేకపోతున్నాడంటే మరి ఎలా వండుతుందో. మొత్తం మీద వండింది. మమ్మీ కర్రీ అయితే కవర్ చేస్తావు, మరి నెక్స్ట్ నన్ను నాన్న తడివి మాట్లాడడం అలవాటు. నాన్న తడివి మాట్లాడితే మరి ఎలా మమ్మీ అని అడిగితే నా దగ్గర ఉంది కదా ఐడియాలజీ, స్పెషల్ సూట్ ఒకటి కుట్టేస్తున్నాను. ఏటా సూటు? ఆ మేకతోలు కప్పుతాను, ఆ మేకతోలు సరిగ్గా తగిలి దగ్గర మీ నాన్నకి తగిలేలా పెట్టిన అడుగుతున్నానండి. నాన్నే మోసం చేయమని అమ్మే నేర్పిస్తుందంటే కుటుంబం బాగుపడుతుందా? చాలామంది తల్లులకి ఈ మాట ఈవెంట్ అంటలేదు, చాలామంది తల్లులు అంటున్నారు బుద్ధి లేని సలహాలు పిల్లలకి ఇస్తారు. మమ్మీ నాకు 100 కావాలంటే నాకు వెళ్ళరని బాగా అంటారు ముందు. మమ్మీ డాడీని అడిగి మమ్మీ అంటే నేను అడగలేను కానీ అక్కడ ఎడతాడు చూడు అన్నదంట. ఇలాంటివి నేర్పించాడు. బ్యాంక్ దొంగతనం చేస్తాడు రేపు పొద్దున్న. అక్కడ ఎడతాడు చూడు, అక్కడ ఉంది చూడు, ఆ జేబులో ఉంది. మమ్మీ మరి జేబులో తెలిసిపోతుంటే అంత లెక్క ఎక్కడ ఏడుతుంది మీ నాన్నకి, ఒకటే కాయించింది తెలియదు అన్నదంట. నేను అడుగుతున్నా, ఇలాంటి చెప్పకూడదండి, ఇలాంటి చెప్పకూడదు. నాన్నను డౌన్ చేసే పనులు పిల్లలకి చెప్పకూడదు. చాలామంది తల్లులు వినండి, ఎందుకంటే తల్లులు కూడా ఉన్నారుగా, చాలామంది తల్లులు బిడ్డల ముందు నాన్న తక్కువ చేసి మాట్లాడతారు. ఆవిడ అంటుందండి భయం లేకుండా, ఎవరో వచ్చారు బయట నుంచి, ఏమా మీ ఆయన ఉన్నారా అని అడిగితే లేడంటే ఆయన బయటికి వెళ్ళాడు అనాలి కదండి. ఆడి ఇంట్లో లేడు అందంట. ఆడు నేను అడుగుతున్నాను, నువ్వు ఆడు ఈడు గీడు అంటే రేపు పొద్దున్న నీ కొడుకు ఎదిగిన తర్వాత నాన్నగారు అంటాడా? ఎలా నాన్న అంటాడు? గుర్తు తెలుగు నడుతున్నాను. గౌరవాలు మన పిలుపులు బట్టే పిల్లలు నేర్చుకుంటారు. అలాంటి మాటలు అంటే ఆ మాటలు నేర్పించే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏకంగా వాళ్ళ నాన్న మోసం చేసే తెలివితేటలు నేర్పిస్తుంది. నేను అడుగుతున్నానండి, రెబెక్కమ్మ మంచిదండి. ఆవిడ వయసులో ఉన్న టెస్ట్ మనీ చదివితే అదిరిపోద్ది. ఆవిడ టెస్ట్ మనీ ఎంత బాగుంటుందో. ఆవిడ వయసులో ఉన్నప్పుడు 16 ఏళ్ళ 17 ఏళ్ళ ఆడపిల్ల, యవన వయసులో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ఆవిడ టెస్ట్ మనీ ఏంటి చెప్పినా మగపిల్లోడి గాలి కూడా తెలియదట. అలా పెరిగిందండి ఆ అమ్మాయి. చక్కటి అమ్మాయి అండి. అలాంటి అమ్మాయికి
గుడ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయికి కొడుకులకి ఏంటి ఇలా నేర్పిస్తుంది, కొడుకుకి ఏంటి ఇలా నేర్పిస్తుంది అంటే తన వెనకాల ఒక విషయం విన్నది. తనకు ఒక విషయం తెలుసు. ఏం తెలుసు ఒకసారి 25వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆమె గర్భములోని శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని యెహోవాను అడిగ వెళ్ళను. జరుగుతున్న సందర్భం ఏంటంటే లోపలే ఫైటింగ్ కట్టుకున్నారట. ఎవరు? అదే ఫుట్బాల్ స్టేడియమా, డబ్ల్యూడాలప్ప. వాళ్ళ అమ్మగారి గర్భంలోనే ఇలా ఫైట్ చేసుకున్నారంటే కూతురు లేని కొడుకులండి. వీళ్ళిద్దరు లోపల గొడవలంటే వీళ్ళకి బాక్సింగ్ చేసుకున్నారు, లోపల నడుతున్నారు. ఒక పిల్లోడు ఉంటేనే చాలా ప్రమాదం, ఆ పిల్లోడు అడ్డం తిరిగితేనే ప్రాణాల ప్రమాదం. అలాంటిది ఈ లేకంగా లోపల ఫైటింగ్ కడితే అలా అమ్మ ఏమైపోవాలండి. అర్థమైంది? తండ్రి లోపల ఫైటింగ్ చేసుకుని ఈ బిడ్డలు ఇద్దరి వల్ల, లేదంటే ఈ లోపల గర్భం వల్ల ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వదు. ఈ బిడ్డ యొక్క ఆ కదలికను బట్టి నేను చచ్చిపోలేను తండ్రి అని బిడ్డలనిచ్చే దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తుంది. దేవా ఏంటి ప్రభా ఈ బిడ్డల విషయంలో ఏంటంటే వెయిట్ రెబెక్క వెయిట్, నీకు విషయం చెప్పా. నువ్వేమనుకుంటున్నావు? నీ గర్భం అంటే 2 జనాంగములు 2 జనపదములు ఉన్నాయి నీ గర్భంలో. 2 జనాంగాలు ఉన్నాయి నీ గర్భంలో. రెబెక్కమ్మ నీకే చెప్తున్నాను. ఆమెకు చెబుతూ అలాగైతే నేను బ్రతుకుటి ఎందుకు ఇలా ఎలాగైపోతున్నాను నా లోపల అంటే యెహోవా అంటున్నాడు. అతడు అడగడానికి వెళ్ళినప్పుడు యెహోవా అంటున్నాడు ఆమెతో 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే మరొక జనపదం బలిష్టమగుండు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఇప్పుడు బాగా ఆ పాయింట్ ఒకటి స్ట్రైక్ చేయండి. అక్కడ పెద్దవాడు చిన్నవాడికి అంటే బిడ్డలు ఇంకా పుట్టి మేలు కీడులు చేయక ముందే ఫ్యూచర్ చెబుతున్నాడు, భవిష్యత్తు చెప్తున్నాడు. చిన్నోడు జాగ్రత్త, ఆ చిన్నోడితోనే పని ఉందన్నాడట. చిన్నోడు జాగ్రత్త, ఎందుకంటే పెద్దోడు చిన్నోడుకు దాసుడు అవుతాడు, చిన్నోడు పనోడు అవుతాడు, వీడు ఏలుగు అవుతాడు, వాడు తర్వాతోడు అవుతాడు. ఇది గుర్తుపెట్టుకని చెప్పింది. ఈ మాట ఈ తల్లి గుర్తుండిపోయింది ఎవరికి? రెబెక్కమ్మ. అందుకే ఆ బిడ్డలు పుట్టక ముందు ఇంకా మేలు కీడులు చేయకముందే ఆ మాట దేవుని దగ్గర నుంచి ఆవిడ విన్నది కనుక ఆ మాట బండ గుర్తుపెట్టుకుంది, ఆ మాట మనసులో దాచుకుంది. బహుశా భార్య భర్తలు కూడా డిస్కషన్ చేశారో లేదంత స్పష్టత మనకు తెలియదు, కానీ ఆ మాట మనసులో దాచుకుందంటే ఇప్పుడు అబ్రహాము చెప్పండి, ఇస్సాకు, తర్వాత ఎవరవ్వాలి? పెద్దోడు యాసావు కాదు, ఇప్పుడు దేవుళ్ళు ఎక్కడ ప్రకారం యాకోబు అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మకి విషయం గుర్తుండిపోయింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. కానీ ఇంట్లో రివర్స్ జరుగుతుంది. ఇదేంటి? బిడ్డలు పుట్టక ముందు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఇదిగో చిన్నోడు పనికొచ్చినోడు అవుతాడు, పెద్దోడు దాసుడు అవుతాడని దేవుడు చెప్తే మా ఆయన ఏంటి ఇస్సాకు గారు కూర కోసం చిన్నోడు కాస్త స్థానం ఇచ్చేస్తున్నాను అంటున్నాడు ఏంటని ఆవిడ కంగారు అయిపోయి చిన్నోడిని పిలిచి చెప్తుంది. ఏమని? ఇది నీదిరా అని. చెప్పొచ్చండి, నేను అడుగుతున్నాను. దేవుడు చెప్పింది నిజం, ఆవిడ విన్నది నిజం, అన్నీ నిజం. యాకోబు దీవింపబడాలన్నది నిజం, యాకోబే దీవెన పొందాలన్నది నిజం. కానీ వాళ్ళు ఎంచుకునే పద్ధతి ఉందో చూసారా? అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, ఎదగడానికి వారు తొక్కే మార్గాలు ఉన్నాయి చూసారా? ఆ పద్ధతి తప్పు. దేవుడు బ్లెస్ చేస్తాడన్నది వాస్తవమే, యాకోబు పనికొస్తాడన్నది వాస్తవమే, యాకోబు వాగ్దానానికి అర్హుడు అన్నది వాస్తవమే, భవిష్యత్తులో ఇలా ఉండబోతున్నాడు అన్నది అంతా వాస్తవమే, దేవుడికి పనికొచ్చే పాత్ర యాకోబు అని చెప్పినది వాస్తవమే. కానీ ఈవే ఎన్నుకోకూడదు. దేవుడు దీవిస్తాడని చెప్పి, బాగా వినండి, దేవుడు దీవిస్తాడని చెప్పి దొంగతనానికి వెళ్ళి 10వ వంతు ఇస్తానంటే దీవిస్తాడా? అలా ఉన్నాయి ఈ పనులు. ఒకడు అలాగే దొంగతనానికి వెళ్తూ పాస్గా దగ్గరకు వచ్చి అడిగాడట, అయ్యగారు స్టోటపురం సాక్షులు అండి, విన్నారు లేదో, అయ్యగారు ఇదిగో ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాను, జాక్పాట్ తెగలేలా ప్రార్థన చేయండి అన్నాడట. నేను జాక్పాట్ అంటే ఏంటి? ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాను, నాకు జాక్పాట్ తెగలేలా ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇలాగ అన్నాడు. జోకులండి, ఇలాగ అన్నాడట. ఏమన్నా తెలుసా? 10వ వంతు మర్చిపోకు, దేవుడు నేను దీవించిన కాక అన్నాడు. నేను అడుగుతున్నాను, ఇది పద్ధతా? ఇది పద్ధతా చెప్పండి. ఎలాగో ఉన్నాయి అడుగుతున్నాను. దొంగతనంగా ఎదిగిపోవడం, అడ్డగోలకు ఎదిగిపోవడం దేవుడి దీవెన అవుద్దండి? రెబెక్కమ్మ బాగా విన్నాడు. రెబెక్కమ్మకి బాధ్యత ఉంది, రెబెక్కమ్మకి దేవుని దర్శనం ఉంది, రెబెక్కమ్మకి ఫ్యూచర్ ఎవరు నిలబడాలో అన్నీ తెలుసు. కానీ ఎంచుకుంది చూసారు, భర్త కలగప్పడం, భర్తకు అబద్ధాలు చెప్పడం, ఏట మాంసానికి వదులు మేక మాంసం ఉండే ఇలాంటి పనులు ఎప్పుడో చేసిందో కుటుంబంలో ఎన్ని పార్టీలు వచ్చినాయి చెప్పండి? 2 పార్టీలు. అందుకే చెప్తున్నాను, కుటుంబంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు పెద్దోళ్ళు ఇద్దరు మాట్లాడుకోవాలండి.
పెద్దోళ్ళతో మాట్లాడాల్సిన మాటలు పిల్లలతో మాట్లాడితే ఏమవుతుంది? ముందు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడు, వీళ్ళు మాట్లాడుకోరండి. ముఖ్యంగా మన విలేజ్ కల్చర్లో అసలు మాట్లాడుకోరు. పెళ్ళైన కొత్తలో చాలా దగ్గరగా నడుపుతారు, వాళ్ళ దగ్గర ఈగలు దోమలు కూడా వాళ్ళ మధ్యలో అట్లా దగ్గరగా నడుపుతారు. పెళ్ళి అయిన 6 నెలలు చూడండి, ఆయన ఎదరెళ్ళిపోతుంటే ఇప్పుడు వెనకాల వస్తుంటుంది, లేకదోని పట్టుకెళ్తుంటే చూడండి. అలా నేనేమవుతుంది మాట్లాడుకోవడం మానేస్తారు, పిల్లలు నడుపుతారు, పిల్లలు పుట్టినారు చేయడం, మరి ఆ కమ్యూనికేషన్ తగ్గిపోద్ది. అదే డిస్టర్బెన్స్. మళ్ళీ చెప్తున్నాను, పిల్లలుగా గుర్తుపెట్టుకోండి. పిల్లలుగా మనం ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళకి గుర్తుండాల్సింది. పెద్దవారు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ముందు మీ ఇద్దరు మనసు ఇప్పి మాట్లాడుకోండి. వాళ్ళ నిర్ణయాలు మీరు తీసుకోవడం ఏంటి? ఎదిగే పిల్లల నిర్ణయాలు మనం తీసుకోవడం ఏంటి? వాళ్ళ సలహాలు మనం తీసుకోవడం ఏంటి? వాళ్ళకి సజెషన్స్ మనం అడుగుతాను, వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్ వాళ్ళు మనకు సజెషన్స్ ఇవ్వడం ఏంటి? అవి మనం పాటించడం ఏంటి? వీళ్ళిద్దరు కూర్చుని రేపు అడిగితే ఒక మాట అడిగితే బాగుంది, ఏమండి దేవుడు గర్భంలో నొప్పులు వచ్చినప్పుడు, పురుటి నొప్పుల టైంలో చచ్చిపోతారని భయం వేసినప్పుడు యెహోవా దగ్గర నేను వెళ్ళినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు కదండి, పెద్దోడు దాసుడు అవుతాడు, చిన్నోడు పనికొచ్చాడు అవుతాడని దేవుడు చెప్పాడు కదండి. మీరు ఆ మాట మర్చిపోయారండి. కేవలం మీరు కూర కోసం ఆ స్థానం పెద్దోడికి ఇచ్చేస్తాను అంటున్నారు ఏంటండి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే బాగుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సిన మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? పెద్దోడితోనేమో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, చిన్నోడితోనేమో చెప్పండి తల్లి మాట్లాడుతుంది. ఇదే ఆ కుటుంబం పాడవడానికి కారణం. ఇదేనండి కుటుంబాలు పాడవడానికి కారణం. చాలా మంది తల్లిదండ్రులకి బాగా సంపాదిస్తారు 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 ఆ సంపాదన కోసం ఇద్దరు కొడుకులు కొట్టుకుని నరిపించేసిపోతారు. మనం దాస్తాం 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 దాస్తాం. పెద్దోడికి 5 ఎకరాలు సంపాదించాం అనుకోండి, పెద్దోడి కట్ట బాగా ఉన్నాడు, పెద్దోడి కట్ట 3 ఎకరాలు ఇచ్చారట, చిన్నోడి కట్ట ఊరుకుంటాడు అనుకున్నవాడు. పంచితే సరిగ్గా పంచు, ఇస్తే సమానంగా ఇవ్వు, ఇస్తే సమానంగా ఇద్దరిని ప్రేమించు, లేకపోతే ఏ ఆస్తులు ఎవరి కోసమైతే సంపాదించావో వాళ్ళే నేను కప్పెట్టాలని చూస్తారు ఏమనుకుంటున్నావు. తల్లిదండ్రులు లేని వారు ప్రేమను సరిగ్గా పంచకపోతే ఏమవుతుందో ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. కుర్రోడు చాలా బాగా ప్రేమిస్తారు, 6 సంవత్సరాల కుర్రోడు అంటాడు, చాలా బాగా ప్రేమిస్తున్నారు తల్లిదండ్రులు. ఎదిగాడు, అడుగు చిన్న చెల్లి పుట్టింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఆడే గారం, అప్పటి వరకు ఆ ఇంట్లో ఆడే ఇంపార్టెంట్, అప్పటి వరకు ఆ ఇంట్లో వాడు హీరో. ఇప్పుడు చెల్లి పుట్టింది, అందరి ముద్దు ఎవరి మీదకి వెళ్ళింది చెప్పండి? చెల్లి మీదకి వెళ్ళింది. వీడికి అర్థమైంది, ఈవిడ వచ్చావు నన్ను పట్టించుకోవడం మానేశారు. అన్ని ఆ పిల్లకే, తెడ్డివేర్ల పిల్లకే, అన్ని ఆ పిల్లకే, ముద్దుల పిల్లకే, అన్ని ఆ పిల్లకే. వీడికి జలసి వస్తుందండి. ఆ చెల్లి వాళ్ళు నన్ను ఎవరో ప్రేమించట్లేదని అనుకున్నారు. ఎవ్వరు లేని టైంలో ఆ 6 సంవత్సరాలు ఆ కుర్రగాడు ఏం చేశాడు తెలుసా? ఆ చిన్న చెల్లిని చిన్నపిల్లని తీసుకుని వాషింగ్ మిషన్లో వేసాడు. నేను అందుకు అడుగుతున్నాను, ప్రేమిస్తే ఇద్దరినే ప్రేమించాలి. వాళ్ళ మధ్య ధ్యాసం పుట్టేలా ప్రేమించారో చెప్పండి? వాళ్ళ మధ్య గొడవలకు బయట వాళ్ళు ఎవరో కారణం అవుతారు లేదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులే కారణమైపోతారు. సమానంగా ఇవ్వాలి, సమానంగా విడదీయాలి, సమానంగా పంచాలి. ఇదివరే నా తనంతరం నీకు సగం అని ముందే క్లారిటీ ఇవ్వాలి. ఈ విడదీరు చెప్పా చేయకుండా వెళ్ళిపోతారు పైకి. ఆ తర్వాత వాటిని పట్టుకుని వీళ్ళిద్దరు చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? నరుకుడే నరికేసుకో. సంపాదించడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి పంచడం చెప్పండి మరొక ఎత్తు. సరే, ఈ ఆస్తుల కోసం గొడవలు వస్తాయి. తర్వాత ఏం జరిగింది? ఇలా మాట్లాడుకున్నారు. తర్వాత ఏమైంది? పెద్ద గొడవ వచ్చిందండి. 27వ అధ్యాయం ఏమైంది? పెద్ద గొడవ వచ్చింది. ఏం జరుగుతుందో చూడ ముగించుకుందాం. పెద్ద గొడవ 41 వచ్చును. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన యాసావు అతని మీద పగబెట్టెను. దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపేదాడు. ఫిక్స్ అయిపోయాడండి మెంటల్గా. తమ్ముడిని ఎవరు చంపాలనుకుంటున్నారట? అన్నయ్య. ఎంత చూసింది వాళ్ళ అమ్మ చేసిన ఒక్క పనికి అన్నదమ్ములు ఏమవుతున్నారు చెప్పండి? నరుక్కునే స్థితిలోకి వచ్చి, కలిసి ఉండాల్సిన కుటుంబం మొక్క చెక్కలయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే తల్లిదండ్రులు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? పిల్లల మీద పడుతుంది. వాళ్ళ నిర్ణయాలు చెరుకు ముఖం, తల్లి ఒక దుక్కు, తల్లి ఒకవైపుకి, తండ్రి ఒకవైపుకి, 2 ముఖాలు ఉంటే ఆ కుటుంబానికి భయంకరమైన నష్టాలు కలుగుతాయి, ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఆయన డిసైడ్ అయిపోయాడు యాసావు గారు, మా నాన్నకి ఎలా వయసు అయిపోయింది, మా నాన్న చనిపోయిన వెంటనే చెప్పండి సమాధారకు ముందే మా తమ్ముని కూడా చంపారని కత్తి తెగనూరేస్తున్నాడట. ఎవరి మీదకి? వాళ్ళ తమ్ముడి మీదకి.
ఈ విషయం చెప్తుంది. వాళ్ళ మమ్మీ వచ్చింది, మళ్ళీ వార్త చెప్తుంది, రే మీ అన్నయ్య తెగ నూరేస్తున్నాడు కత్తి. ఏం చేయాలి మమ్మీ అంటే, నరికేస్తాడు ఖచ్చితంగా. మరి ఏం చేయాలి మమ్మీ అంటే, నీకో సలహా చెప్తున్నాను, దూరంగా వెళ్ళిపోరా, మా చుట్టాలు ఉన్నారే అక్కడికి వెళ్ళిపో, నీకు మామి అవుతాడు, నాకు సహోదరుడు అవుతాడు, అక్కడికి వెళ్ళిపోరా. అన్నీ చక్కబడిన తర్వాత వద్దుగానని ఇంట్లో నుంచి ఏ రోజు బయటికి వెళ్ళిన కొడుకుని చెప్పండి తల్లే దగ్గరుండి పంపించేసి. తర్వాత మీరు ఆదికాండం ఇంటికి వెళ్ళక చదవండి. యాకోబు 25 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చే సమయానికి తన గారాల తల్లి చచ్చిపోయింది. యాకోబు తిరిగి వచ్చే సమయానికి ఏం మిగిలింది? మళ్ళీ చెప్తున్నాను, దేవుని చేత ఎదుగుదల వేరు, దేవుణ్ణి దీవెనల కొరకు అడ్డగోలు ఎదుగుదల చెప్పండి, ఆ ఎదుగుదల వేరు. నష్టాలకు కారణమైపోతాం. అబద్ధాలు చెప్పి ఎదుగుదామంటే అబద్ధానికి బానిస అయిపోతాం. అడ్డగోలుగా ఆడినెత్తి మీద 10 ఈయనెత్తి మీద 10 లాగేద్దాం అనుకుంటే నువ్వు 10 రూపాయలు లాభం పొందితే రేపొద్దున 100 రూపాయలు నష్టం పోతావు. గుర్తుపెట్టుకో. 1000 రూపాయలు ఒకరిని మోసం చేస్తే రేపొద్దున నువ్వు 1,00,000 రూపాయలు నష్టపోతావు. గుర్తుపెట్టుకో. యాకోబుకి పాఠాలు దేవుణ్ణి నేర్పించాలనుకున్నాడు. అమ్మ చెప్పిందల్లా విన్నాడు. ఇప్పటివరకు అమ్మ చాటుని పెరిగాడు. ఇప్పుడు మామయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ మామయ్య విచిత్రమైన మామయ్య, ఆయన లాభాను. ఏం పేరండి ఆయన పేరు? లాభాను. లాభం లేనిదే పని చేయడట, అదో రకమైన లాభాను. చూశాడు, అక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఆ బావి దగ్గర అమ్మాయి వచ్చి నీళ్ళు పడుతుంది. ఎవరు? రేవక్కమ్మ, క్షమించండి రాహేలమ్మ. ఆవిడకి వచ్చి నాకనే జిగిబిట్లు బాజీపిలో ఉన్నారు. చెప్పండి ఎవరు? రాహేలమ్మ. ఆ నీళ్ళు పడుతుంటే ఆవిడని చూశాడు, హగ్ చేసుకున్నాడు. ఎవరి నేమ్ ప్లీజ్ అన్నాడు. రాహేల్జీ అన్నాడు. ఎవరి ఫాదర్ నేమ్? లాభాన్. ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటాం అని చెప్పింది. హెల్ప్ చేసింది, తీసుకెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అయిపోయాడు. మీ చిన్న అమ్మాయిని నేను చెప్పండి ప్రేమిస్తున్నాను. ఈయన బాగా వినండి, కూతుర్ల సంబంధాల్లో కూడా లెక్కలేసే మనిషి అండి మా అమ్మగారు. బాగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. షరతులు వర్తిస్తాయి మరి. ఏం షరతులు ఏంటంటే, మా ఇంట్లో ఊడిగించే చేస్తామంటే మీ అమ్మాయి కోసం ఊడిగం ఏంటి చెప్పండి. డైలాగులు ఉంటే బయట, మీ అమ్మాయి కోసం ఊడిగం ఏంటి, డ్రైనేజీలో మట్టి కూడా ఎక్కితే నేను చెప్పండి అంత వద్దు కానీ చెప్పండి. మాకు పాడుగొర్రెలు ఉన్నాయి, వాటిని మేపు, వాటిని 7 సంవత్సరాలు మేపిన తర్వాత మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాం. ఓ అంతేనా? 7 ఏళ్ళు అంతేనా అండి? ఆయన అన్నాడు 7 ఏళ్ళు ఈజీగా చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు వెళ్ళాడు, చేశాడు. నేను అడుగుతున్నాను, 7 సంవత్సరాలు ఎలా చేస్తుంటాడండి? అక్కడ ఏం పనులు ఉంటాయండి? ల్యాప్టాప్ ఉంటుంది అక్కడ, ఏసీయా, వాట్సాప్లో ఏముంటాయి? అవి పేడ వేస్తాయి, టాయిలెట్ వేస్తాయి, ఆ ఊడికమంతా చేయాలి. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు నడుతాను. ఇప్పుడు క్లాసిక్గా పెరిగిన కుర్రాడండి ఎక్కడ? వాళ్ళ అమ్మగారి ఇంట్లో. ఎప్పుడన్నా అరణ్యానికి వెళ్ళాడా? ఎప్పుడన్నా బయటకు వెళ్ళాడా? ఎప్పుడన్నా ఏ పనన్నా బయట చేశాడా? ఇంత క్లాస్గా పెరిగిన కుర్రాడు సడన్గా ఇప్పుడు పాడే గొర్రెల దగ్గర ఏం చేస్తున్నాడు చెప్పండి? పేడ కళ్ళు ఎత్తున్నారు. ఎవరైనా మనకు ఉండేలే, యాకోబు నువ్వు పేడ ఎప్పుడు ఇలాంటి విషయాలు నీకేమి వాసన రావట్లేదు యాకోబు అని అడిగితే, నీ కలుతో కాదు నా కలుతో, నీ కలుతో కాకుండా మా కలుతో కాకుండా నీ కలుతో చూస్తే ఏం కనబడుతుంది యాకోబు అంటే, నీకు అది గొర్రెలా కనబడుతుందా? ఆ గొర్రెలో నాకు ఎవరు కనబడుతుందో తెలుసా? రాహేలు. గంప ఎత్తినప్పుడు రాహేలు, గంప దించినప్పుడు రాహేలు, గొర్రెలు వెళ్ళినప్పుడు అదో ఫ్లేవర్ ఉంటుందండి. అందులో ఊహించుకుంటూ 7 ఇయర్స్ ఇట్టే గడిచిపోయాట. మామాజీ 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మీ అమ్మాయిని ఇచ్చి చెప్పండి పెళ్లి చేసిందంటే, నైట్కి వెళ్ళాడు పెళ్ళి అన్నాడట. ఎవడైనా రాత్రులు చేస్తాడు పెళ్ళి, అది చీకట్లో. అందుకే ఆయన పేరే లాభాలు. రాత్రులు ఎట్టాడట మ్యారేజ్ అంటే. రాత్రుల మ్యారేజ్ మరి క్వశ్చన్స్ ఉన్నాయో లేదో అక్కడ తెలియదు కానీ బహుశా ఇతిహాసాలు ఉండొచ్చు. నైట్ మ్యారేజ్ ఏంటి మామాజీ అంటే, ఆ కిక్కి వేరే ఉంటుంది చూపిస్తాను అన్నాడు. లవ్లో కిక్కిలే చేసేస్తా అన్నాడు. నైట్ నైటే పెళ్ళి అయిపోయింది. నైట్ నైటే పెళ్ళి అయిపోయిన తర్వాత నైట్ నైటే కార్యక్రమాలు జరిగాయి. తెల్లవారేసరికి అమ్మాలే వెళ్తుంది. రాహేలు కనబడలేదు. విచిత్రంగా అడిగాడు, వదిన గారి మీరిక్కడ? చెల్లి హలో వదినని, ఎవరు వైఫ్?
అంటే రాత్ర ఎస్ నువ్వు అనుకున్నా కదా రాత్రి పెళ్లి చేసింది మా చెల్లిని కాదు చెప్పండి అని అంటే అప్పుడు దెబ్బకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి. ఓ మై గో దెబ్బలు మేము దెబ్బలు యాకోబు తగిలే పెళ్ళిలో మోసపోయాడు, వెళ్ళాడు వాళ్ళ మామతో గొడవాడు. ఏంటిది అన్యాయం అక్రమం, రాత్రి ఏంటి చీకటిలో పెళ్ళి, పెద్ద అమ్మాయి చేసాడు ఏంటంటే ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? అల్లుడు నీకు విషయం చెప్పాలి. మా తెగలో ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ఏంటంటే పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయాలంటే ఈ ముక్కు ముందు చెప్పాలిగా. ఎక్కడ ఆగుతున్నావు? పెళ్ళి అంటున్నావు. చేస్తాం అందుకే. మరి ఎలాగా? రాహేల్ కూడా పెట్టి రాహేల్ కావాలా అన్నాడు. ఎస్ అయితే మరొక 7 years రెడీగా రెడీ అయిపోయాడు. అడుగుతున్నాను చూడండి, ఈ ప్రేమ పిచ్చి లెక్కలు ఎలా ఉంటారు చెప్పండి. లైఫ్లో టైం అంతా వేస్ట్ చేస్తారు. 14 సంవత్సరాలు భక్తుడు జీవితంలో ఏమైంది చెప్పండి? టైం వేస్ట్ అయిపోయింది, తన టాలెంట్ వేస్ట్ అయిపోయింది, తన ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. లాస్ట్కి బాధపడతాడండి. ఎండకి ఎండాను, వానకు తడిచాను, పలుమార్లు మా మామగారి జీతానికి నేను మోసపోయాను. 14 సంవత్సరాల తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏమి కలిసి వచ్చింది చెప్పండి? గుడ్ న్యూస్ కన్నా బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పిన? ఆవిడికి పిల్లలు ఎఫెక్ట్ మీద ఎఫెక్ట్, ఎఫెక్ట్ మీద ఎఫెక్ట్. గారాభంగా పెరిగాడు, అరణ్యంలో గొర్రెలు కాయడానికి పోయాడు. గారాభంగా పెరిగాడు, ప్రేమ తిరిగాడు. ఇప్పుడు ఆ పిల్ల కోసం 14 సంవత్సరాలు ఊడుగం చేశాడు. గారాభంగా పెరిగిన వాడు గారాభ ప్రేమ రాహేల్లో చూడాలనుకున్నాడు. ఇప్పుడు గొడవలు వస్తున్నాయి, పిల్లలు పుట్టలేదు. ఆ అమ్మాయి అంటుంది, నాకు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా అని అడిగి, నాకు పిల్లల్ని ఇస్తావా చస్తావంటే కోపం వస్తుంది యాకోబుకి. పిచ్చి మాటలు మాట్లాడుతాడు. పిల్లల్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. నన్ను అడుగుతామండి. ఇప్పుడు వరకు అయ్యగారికి ఎవరు గుర్తు రాలేదండి? సంసారంలో పడిన తర్వాత దేవుడు గుర్తు రావడం స్టార్ట్ అయ్యాడు. విషయం అర్థమైంది, తర్వాత పెళ్ళి అయింది, తర్వాత లేటుగా అయినా పిల్లలు పుట్టారు. జీవితం నడిచింది, మెల్లమెల్లగా విషయం అర్థమైంది. జీవితంలో ఎదగడం అంటే అబద్ధాల్లో ఎదగడం కాదండి. అది ఒకటి నిలబడిపోయాడు. ఆ మాట చెప్పాడు, దేవా జీవితంలో ఎదగడం అంటే అబద్ధాలు అడ్డగోలు మార్గాలు అనుకున్నాను. ఇప్పుడు నాకు సత్యం అర్థమవుతుంది. నువ్వు నన్ను దీవించడమే నిజమైన దీవెన. ఎదుటోడిది లాక్కోవడం దీవెన కాదు, నువ్వు నన్ను దీవించడమే నిజమైన దీవెన. నన్ను దీవించి ప్రభువా అని దేవుణ్ణి బతుకున్నాడుకున్నాను. బహుశా మీరు ఇంటికి వెళ్ళినారో చదవండి, అక్కడ ఒక మాట ఉంటుంది, కన్నీళ్ళు విడుచుతూ మగసిరి గల మగాడు అక్కడ ఏడ్చాడట దేవుని దగ్గర. దేవా నన్ను దీవించు, నన్ను దీవించు. దేవుడు అన్నాడు ఆ రాత్రి, నీ పేరేంటి యాకోబు? క్షమించండి, నీ పేరేంటి అని అన్నాడు. వణుకుతూ ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ బతిమాలుకుంటూ పాదాలు పట్టుకుని అన్నాడు, నా పేరు యాకోబు. డెఫినేషన్ అని చెప్పాడు. ఎస్, ఇదే ప్రశ్న 25 ఏళ్ల క్రితం మా నాన్న అడిగితే నేను ఎలా చెప్పాను? ఎవరు నీ పేరు ఏంటని అడిగితే నేను యాసావని అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఈ తండ్రి కథ అడుగుతుంటా చెప్పండి. ఆ తండ్రి అడిగాడు. దేవుడికి సమస్తము తెలుసు. మనం చేసినవి మన నెత్తి మీదకి తెచ్చి నిలబెట్టి అడుగుతాడు, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను బాధపడకు, ఎవరు నేను యాకోబు అన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు నీ పేరు యాకోబు కాదు, చెప్పండి ఇశ్రాయేలు. అక్కడ వచ్చిందండి సౌండ్. ఏంటట? ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేలుకి పుట్టిన 12 మంది, ఈ 12 మందికి పుట్టిన జనాంగం, ఈ జనాంగం అంతా కలిస్తే దేశము. ఇప్పుడు ఆ దేశంతో మాట్లాడుతున్నాడు మలాకీ ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించాననే మాట దేవుడు చెబితే, ఏ విషయం అందు ప్రేమించావంటే మీ నాన్న ప్రేమించాను అంటే, మా నాన్న ప్రేమించడం అంటే ఎస్ మీ నాన్న ప్రేమించాను. మీ నాన్న నిన్ను భరించి ప్రేమించకపోతే ఈరోజు మీరే లేరు. మీ నాన్న కుప్పిగంతులు, మీ నాన్న స్టోరీస్, మీ నాన్న అబద్ధాలు ఆడినప్పుడు ఆ రోజే నేను పక్కన పెడితే ఈరోజు మీరున్నారా? ఇశ్రాయేలు మీరున్నారా చెప్పండి. ఇజ్రాయేల్ దేశమా మీరున్నారా? వాళ్ళ నాన్న మోసగిచ్చినప్పుడు అతని మీద చర్యలు తీసుకుంటే, వాళ్ళ అన్నను మోసగించినప్పుడు అతని మీద చర్యలు తీసుకుంటే, తన మామ మందల్లో కలవిల కార్యాలు చేసి ఈ ప్రేమలో 14 సంవత్సరాల ఈ వనవాసాలన్నీ చేసినప్పుడు అతని మీద చర్యలు తీసుకుంటే, అక్కడే యాకోబుని అదుపు చేస్తే ఈరోజు నీవు ఉంటావా? చెప్పు. మీ నాన్న ఆ రోజు ప్రేమించాను కనుకే మీ నాన్నకి 12 మంది మీ పెద్దోళ్ళు పుట్టారు. ఆ 12 మంది నుంచి మీరు పుట్టారు. భరించాను మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. యాకోబుకే కాదు, నీకు నాకు చెప్తున్నాడు. మన తాతల మంచోళ్ళండి, మనల్ని అడుగుతున్నారు, మన తాతల భక్తులండి, మన తాతల భక్తులే చెప్పండి.
మన తాతలకు రక్షణ లేదు, మన తాతలకు రక్షణ తెలియదు, మన తాతలు ఇంకో పెద్దోళ్ళకి అసలు యేసు ప్రభు గురించి క్లారిటీ లేదు. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నిన్ను ఈ సభలో కూర్చోబెట్టడానికి, ఈ రోజు నిన్ను ప్రేమించడానికి, ఈ రోజు నీకు రక్షణలో నిలబెట్టడానికి నీ కొరకు ఎంతమందిని అక్కడి నుంచి భరించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీ తాతను భరించాడు, మీ ముత్తాతను భరించాడు, మీ నాన్న భరించాడు. భరించి దేవుడు అన్నాడు, దేవా నన్ను ఏ విషయం మందు ప్రేమిస్తున్నావంటే ఈరోజు నీకు నాకు చెప్తాడు, మీ అయ్య దగ్గర నుంచి భరిస్తానని చెప్తాడు. మీ తాతే సరిగ్గా లేనప్పుడు మీ తాతను తీసేస్తే మీ నాన్న లేడు, మీ నాన్న సరిగ్గా లేనప్పుడు మీ నాన్న తీసేస్తే చెప్పండి నువ్వు లేవు. నీ కోసం ఎన్ని తరాలు దేవుడు ఎదురు చూశాడు. ఏ విషయం మందు ప్రేమిస్తామని ఎలా అంటున్నావు? ఏ విషయం మందు ప్రేమిస్తున్నావు ఎలా అంటున్నావు? ఇశ్రాయేలు వీళ్ళందరూ నేను ప్రేమించాను, వీళ్ళందరూ నేను ప్రేమించాను, భరించాను. నేను ముగించేస్తున్నాను చివరికి. యాకోబు మోసగాడంటే సక జీవితం వరకు ఆ పదం వర్తించొచ్చేమో కానీ ఆయన రెండో పార్శ్వంలో చాలా ఉత్తమమైన వాడు యాకోబు గారు, చాలా విలువైన వ్యక్తి యాకోబు గారు. ఆయన ప్రశ్న అడుగుతున్నాను, వాళ్ళన్నికి ఏట పిచ్చి, ఈ చిన్నోడికి చెప్పండి ఆశీర్వాదాల పిచ్చి. ఏ పిచ్చి అండి? ఆశీర్వాదాల పిచ్చి ఎలా వచ్చిందండి? బహుశా అమ్మ చెప్పుండాలి, లేదా అంతకన్నా విలువైన మాట వీళ్ళకి ఒక తాతయ్య ఉన్నాడు. ఎవరు చెప్పండి? వీళ్ళ తాతయ్య ఎవరండి చెప్పాలి? వీళ్ళ తాతయ్య అబ్రహాము గారు చెప్పుండాలి. ఇటు అబ్రహాము గారికి యాకోబుకి చెప్పుండాలా? ఎస్, బైబిల్ లెక్కలు చెప్తున్నాయి, చెప్పుండాలి. ఎలా? ఎక్కడ? ఒకసారి చూడండి, ముగించుకుందాం. ఒకసారి చూడండి 25వ అధ్యాయం 26వ వచనం, 25వ అధ్యాయం 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. 60 సంవత్సరం అంటే ఇస్సాకు గారికి ఎన్ని సంవత్సరాలు అండి? 60 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఎప్పుడు పుట్టారండి? నిమిషాల వ్యవధిలో అటు ఇటుగా పుట్టేశారు. వీళ్ళిద్దరిని కనే సమయానికి ఇస్సాకు గారి వయసు ఎంతండి? 60. ఇప్పుడు లెక్కలేస్తాను గమనించండి. ఇస్సాకు గారికి 60 వచ్చాయంటే బాగా వినాలి. ఇస్సాకు గారిని అబ్రహాము గారు ఏ వయసు ఉన్నప్పుడు కన్నాడండి? 100 ఏళ్ళు ఉన్నప్పుడు కన్నాడు. 100 ఏళ్ళప్పుడు ఇస్సాకు పుడితే ఇప్పుడు ఇస్సాకుకి 60 వస్తే అబ్రహాం గారికి ఎన్ని వస్తాయి చెప్పండి? 160 వస్తాయి. ఇప్పుడు టోటల్ ఏజ్ అడుగుతున్నాను. అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు చెప్పండి? 175 సంవత్సరాలు బతికాడు. ఇప్పుడు బాగా వినండి, 175 అంటే 175లో 160 పక్కకు తెస్తే ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి చెప్పండి? 15 సంవత్సరాలు. ఇప్పుడు 15 సంవత్సరాలు బతికాడంటే అబ్రహాం. ఇప్పుడు 60లో బిడ్డలను కన్నాడంటే 15 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కళ్ళ ముందు ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం గారు ఉన్నారు. ఈ అబ్రహాం గారికి ఉన్న ఖచ్చితమైన అలవాట్లు తను నమ్మిన దేవుని గురించి తన తరతరాలకి చెప్పాడా లేదా చెప్పండి? ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. ఆది కాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా తను కలుగు చేయనట్లు తన తరువాత తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఏంటట? వారికి నీతి న్యాయాలు గైకొన్నట్లు వారికి ఆజ్ఞాపించినట్లు. ఎవరికి? తమ తర్వాత పిల్లలకి అబ్రహాం గారు ఏం చెప్తున్నారట? దేవుని యొక్క నీతి న్యాయము ఆజ్ఞలు. అంటే ఖచ్చితంగా మనవాళ్ళకి తాతయ్య గారు ఏం చెప్పుండాలి చెప్పండి? దేవుని ఆజ్ఞలు పాటించాలరా జీవితంలో బాగుపడాలంటే, కాస్త ప్రార్థనా జీవితం ఉండాలరా జీవితంలో బాగుపడాలంటే, కాస్త దేవునితో సహవాసం కలిగి ఉండాలరా జీవితంలో బాగుపడాలంటే. ఈరోజు ఈ దేశానికి నేను వారసుడిగా ఉన్నాను అంటే నేను దేవుడి కట్టలో పాటించాను కనుక ఎంత దీవెనకరంగా ఉన్నా అంటే ఖచ్చితంగా వాళ్ళ తాతయ్య చెబుతాడా చెప్పడా? అబ్రహాము గారు ఇలాంటి టాపిక్స్ వాళ్ళ మనవళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు ఇన్ని టాపిక్స్ విన్న పెద్దోడికేమో అరణ్యం పిచ్చి పట్టింది. ఈ టాపిక్స్ విన్న యాకోబుకి చెప్పండి ఓడితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని పిచ్చి పట్టింది. కాకపోతే వెళ్ళే పద్ధతి బాలేదు. అంటే ఇద్దరు సబ్జెక్ట్ విన్నారు. ఇప్పుడు ఈ ప్రసంగం ఇద్దరు 2 రకాల ప్రజలు వింటారు. ఒకడికి ఎక్కుద్ది చెప్పండి, మరొకడికి ఎక్కుతూ. వాడు డిసైడ్ చేసుకుంటాడు వాళ్ళ లైఫ్ని వాడి యాటిట్యూడ్తో. వాడి ప్రవర్తన బట్టే దీవెనైనా, వాడి ప్రవర్తన బట్టే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలైనా, మన ప్రవర్తన బట్టే. అబ్రహాం గారు చెప్పారు,
నిజానికి వయసు మళ్ళీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే మంచి మాటలు చెప్పాలండి. ఎవరే ప్రార్థన చేసుకోరా, జీవితంలో బాగుంటావు, కాస్త బైబిల్ చదువుకోరా, జీవితంలో బాగుంటావు, కొద్ది జాగ్రత్తగా ఇలా ఉండరా అని చెప్పాలి. చెప్పరు ఈ పెద్దోళ్ళు. ఆయనకి మనం మంచుకుంటాను నెడతారు. సిగ్గు లేకుండా ఒకడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసు? ఒకడానికి కూడా లేదు, పెద్ద సీనియర్స్ కదండి. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎర్రా మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళు తెలుసా? ఎలా ఉండేవాడు? గోళ్ళు దూకేసేవాళ్ళు. అందుకే ఇక్కడ కూర్చోటం అలాగా గోళ్ళు స్పైడర్ మ్యాన్ మరి అడుగుతున్నాను నేను. ఇప్పుడు గోళ్ళు దూకెత్తే ఇలాంటి గోళ్ళు దూకి అలవాటు పోలీసులు తీసిపోతే ఇలాంటి సలహాలు ఇవ్వచ్చండి. ఏం చెప్పాలి కూడా కొంతమందికి వయసు మలుతుంది కానీ చెప్పండి బుద్ధి పెరగదు. బాగా అని చెప్తుంది మన వాళ్ళకి ఎటకారంగా, ఇగో మీ తాత వయసులో మీ తాత పేరు పెట్టావు నీకు, మీ తాత వయసులో మీ తాతకి ఎంతమందో తెలుసా? 5 అందరు. ఇలాంటి మోటివేషన్ ఇయ్యాడికి 5 అంటే ఈ డిసైడ్ అవుతారా? మా తాతకి 5 అంటే కనీసం మనకి రికార్డు బదులు కొట్టలేదు అనుకుంటే అసలు అయిపోతుంది నీ మాటలు కట్టి. ఇగో మీ తాత వయసు ఉన్నప్పుడు 2 కంచాలు తినేసేవాడు అంటే ఇప్పుడు ఈ మూసికి 3 కంచాలు తినేవానా? పని పాటలు ఎవడు తినడం పెరిగితే ఈ ట్యాంక్ ఎలా వస్తుందండి వీడికి? ఇంత ట్యాంక్ ఏమి తిరిగితే రేపు తేను పడుతుంది. ఏం చెప్పలేదు. ఈ పెద్ద ఆయన చూసి నేర్చుకోండి. ఈ పెద్ద ఆయన వయసు మళ్ళీ తల మెరిసిన వారు ఎవరు ఉంటే ఈ పెద్ద ఆయన అబ్రహాం గారు చూసి నేర్చుకోండి. మన వాళ్ళకి ఏం చెప్తున్నాడు చెప్పండి? యెహోవా ఆజ్ఞలుగా కొనాలి, న్యాయముగా కొనాలి, ఆయన అధికారాన్ని గౌరవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం దేవుడిచ్చేదరా ఒరిజినల్ ఆశీర్వాదం అని చెప్పి అవి పట్టుకోవాలన్న ఆశ అబ్రహాము ద్వారా అయినా వచ్చి ఉండాలి, లేదా వాళ్ళ అమ్మకి తెలుసు కదా న్యూస్, వాళ్ళ అమ్మ ద్వారా అయినా వచ్చి ఉండాలి. మొత్తం మీద ఆశీర్వాదాల పిచ్చి అయితే యాకోబు గారికి ఉంది, కానీ వెళ్ళే పద్ధతే చెప్పండి బాగాలేదు. జీవితంలో పాఠం నేర్చుకున్నాడు, నిలబడ్డాడు. ఎంత దీవెన పొందాడంటే అబ్రహాము, ఇస్సాకు చెప్పండి యాసా ఉండాలి, కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి? యాకోబు. ఎంత గొప్పగా ఎదిగాడండి జీవితం. నన్ను అడిగితే లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఏమన్నా జనాంగమా జాగ్రత్త. దేవుడు మన కొరకు చాలా సిద్ధపరిచాడు, పోగొట్టుకోకండి. దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు మన కొరకు, పోగొట్టుకోకండి. దేవుడు మనకి చాలా ఇవ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా లేనిది ఎవరు చెప్పండి? మనమే సిద్ధంగా లేము. ఉన్న స్థితిగతులు పాటిస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, విధులకు లోబడి ఆయనకి దీవెనకరంగా మహిమకరంగా ఉంటే నీకు దేవుడు అన్ని సమస్తము సమకూర్చి కలిసి వచ్చే బిడ్డగా ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. ముగించేస్తున్నాను. క్రొత్త నిబంధనలో ఎవరు జ్యేష్ఠులు అంటే క్రొత్త నిబంధన ఎలా అంది? జ్యేష్ఠుల సంఘమా. ఎవరంట? జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడు పెద్దోడు చిన్నోడని కదండి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? జ్యేష్ఠుడు. నువ్వు జ్యేష్ఠుడివే. ఇప్పుడు నేను జ్యేష్ఠుడినే. మన దేవుడు ఎంత ప్రేమించాడంటే తన జ్యేష్ఠ కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చేశాడు. అంత ప్రేమిస్తున్నాడు. తన జ్యేష్ఠ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చేశాడు. తన జ్యేష్ఠత్వ హక్కుని చెప్పండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మెడలో పూదండగా వేసేసాడు. ఏమన్నా తెలుసా? మీ పాపాలన్నీ నేను తీసుకుంటున్నాను చెప్పండి, నా నీతిని మీకు ధరింపజేస్తాను. ఎంత ప్రేమించి, ఎంత సిద్ధపరిస్తే కేవలం వ్యసనాలకి, కేవలం తిరుగుళ్ళకి, కేవలం పనికిమాల విషయాలకు లొంగిపోతున్నావంటే యవన జీవితాన్ని బట్టి దేవునికి నువ్వు దగ్గర అవుతున్నావో, యవన జీవితాన్ని బట్టి దేవుడిచ్చే దేవునికి దూరం అయిపోతున్నావో. జాగ్రత్త. ఎవరికో యేసయ్య ఎదురు చూస్తున్నాడు. తన హక్కులు నీకు అనుగ్రహించాడు, జ్యేష్ఠత్వ హక్కులు నీకు ఇచ్చాడు, సంఘంలో నీకు ఒక స్థితిగతులు ఇచ్చాడు, నీకు చదువుని, జ్ఞానముని, తల్లిదండ్రులని, స్థితిగతుల్ని, నీకంటూ కుటుంబాన్ని ఎంత సెట్ చేసి దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ నీ కళ్ళ కనబడకుండా పిచ్చి పనులు చేస్తూ తిరిగితే రేపు పొద్దున్న మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి పనికిరావు, దేవునికి పనికిరావు, చివరికి నీకు నువ్వు కూడా పనికిరావు. అందుకే జాగ్రత్త. ఏమనొస్తున్నారా? చదువుకుంటున్నారా? చదువుకునే టైంలో చదువుకోండి. ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారా? ఉద్యోగం కొట్టాలని కసి ఆ టైం వచ్చేసరికి కష్టపడి చదవండి. తల్లిదండ్రుల మీద ఆధారపడడం కాదు, తల్లిదండ్రులకి కలిసి వచ్చే బిడ్డలుగా మారిపోండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దేవుని ఆజ్ఞలను పాటించండి. సండే స్కూల్స్కి వెళ్ళండి, యవనస్తుల సదస్సులో కూర్చోండి, వర్షిప్ లీడింగ్ తీసుకోండి, వర్షిప్ చేయండి, బాప్టిజాలు పొందండి, రక్షణ అనుభవాలలోకి రండి, దేవుడి దేవుళ్ళకి ఎదురెళ్ళండి. సమస్తము సమకూర్చి నీ ఉద్యోగమైనా నీ చదువైనా మేలుకరంగా మార్చేస్తాం. పెద్దోళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని పెద్దోళ్ళకి ఇవ్వండి, దైవజనులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని దైవజనులకి ఇవ్వండి. ఈ వయసులోకి వచ్చేసరికి మనం అందరం బైబిల్ మీద నాలెడ్జ్ సంపాదించండి. దీవెనకరంగా ఉంటారు. చెప్పుకుంటారు మీ ఊళ్ళో వాళ్ళందరూ, మా బిడ్డలండి, మా ఊరు బిడ్డలండి, మా పిల్లలండి గొప్పగా చెప్పుకుంటారు.
మా సంఘస్థుల పిల్లలండి గొప్పగా చెప్పుకుంటారు. మా బిడ్డలండి కళ్ళు మూసుకున్న సంబంధాలు ఇవ్వచ్చండి గొప్పగా చెప్పుకుంటారు. పలానా ఊరండి, పలానా సంబంధం అండి అంటే మంచి బిడ్డలు ఉంటారండి అక్కడ. కళ్ళు మూసుకుని మీ గురించి సాక్షి చెప్పాలి. మా ఊరా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఊరా ఏ సైడ్ ఎరిగిన బిడ్డలు ఉంటారు, మంచి సంఘం ఉంది, మంచి లీడింగ్ ఉంది అని చెప్పుకోవాలి. ఇలాంటి యవనస్తుల సదస్సులో మీ సాక్ష్యాలు అనేకులకు సాక్షార్థం ఉండాలి. సువార్తలో తిరగండి, దేవుని మీద అనుకోండి, దేవుని కర్మ విషయం ముగించేస్తున్నాను. మలాకి గ్రంథం చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదే మనకి, నేను మీ ఎడల ప్రేమ చూపుతుంది. ఏ విషయము నీవు మా ఎడల ప్రేమ చూపుదివలేను. యాకోబు యాసావుకి అన్న కాడా. ఎందుకు ప్రేమించావు చెప్పండి? క్వశ్చన్ ఏం కాదు. ఎందుకు ప్రేమించావు? ఈ మనుష్యుడు పనులు బాగాలేదని భవిష్యత్తు తిరిగిన దేవుడికి ముందే తెలుసు కనుక ఇతన్ని పక్కన పెట్టాడు. భవిష్యత్తు తిరిగిన దేవునికి యాకోబు ఎలాగుంటాడో ముందే తెలుసు కనుక పుట్టక ముందే చెప్పాడు, ఈడు పనికి వస్తాడు చెప్పండి, ఈడి పనికి రా. నీకు నాకు భవిష్యత్తు తెలియదు కానీ దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక ఎవడు ఉపయోగకరంగా ఉంటాడో దేవుడు వాడిని దీవిస్తాడు. ఒకవేళ నీ భవిష్యత్తు బాగోకపోవచ్చు కానీ ఎప్పటి నుంచే నీకు మార్గాలు సరళం చేస్తాడు, ఎన్నో అవకాశాలు ఇస్తాడు, సరిదిద్దుకునే ఎన్నో పరిస్థితులు ఇస్తాడు. అక్కడ వరకు ఎందుకంటే మన పాపాలు కడిగేసుకోవడానికి తన కుమారుడిని బలిగా ఇచ్చాడు. ఇంత ఆప్షన్స్ దేవుడికి నీకు ఇస్తుంటే వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోకపోతే నీ జీవితాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? నీ జీవితాన్ని నువ్వే పాడు చేస్తావు. చదువుకోండి, సంఘంలో దీవెనకరంగా ఉండండి, యవనస్తుల సదస్సులో గొప్ప సాక్ష్యాలు నిలబడండి. దేవుని దీవించండి. ఆమేన్.